ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి ఆదివారము ఆరాధనకు వెళ్ళాడంట. ఆదివారము ఆరాధనకి చాలామంది మరి డిఫరెంట్ రీజన్స్ కొరకు వెళ్తూ ఉంటారు. కొంతమంది మందిరానికి వెళ్ళకపోతే, దేవుని సన్నిధానానికి వెళ్ళకపోతే ఏమైనా నష్టం వచ్చేస్తుందేమో, కష్టం వచ్చేస్తుందేమో అని భయంతో వెళ్ళేవారు ఉంటారు. మరి కొంతమంది అలవాటుగా వెళ్తారు, ఆచారం ఒక హ్యాబిట్గా వెళ్తారు. కానీ నిజంగా ఆత్మీయంగా బలపడాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి, దేవుని చిత్తంలో స్థిరపడాలనే ఉద్దేశాలు అయితే వారికి ఉండవు. సరే, ఈ వ్యక్తి అలవాటుగా వెళ్ళిన వ్యక్తి చాలా క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నారు. అయ్యగారు, పాస్టర్ గారు ప్రసంగం మొదలుపెట్టారు. ప్రసంగం మొదలుపెట్టగానే పాస్టర్ గారు వాక్యం చాలాసేపు చెప్పారు. ఈ వ్యక్తికి వాక్యం అంతా గుర్తులేదు, కానీ 3 మాటలు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. ఏంటా 3 మాటలు అంటే, ప్రసంగం యొక్క ప్రారంభంలో దైవ సేవకులు చెప్పిన మొట్టమొదటి మాట అదేంటంటే, అందరూ వచ్చారా అన్నారంట. ఏమన్నారండి? అందరూ వచ్చారా అన్నారు పాస్టర్ గారు. అది బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఆ తర్వాత పాస్టర్ గారు అన్నారు, అందరూ కూర్చున్నారా అన్నారు. అది కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రసంగం ఏమీ గుర్తులేదు. అంటే ప్రసంగం సమయంలో మరి కూర్చుని డే డ్రీమింగ్ అంటారు కదా, పగటి కళలు అంటూ ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గర పరుపు మీద ఎంత అటు దొర్లినా ఇటు దొర్లినా నిద్ర రాదు, కానీ అదేంటో తెలీదు. మందిరానికి వచ్చి కూర్చోగానే మరి ఆరాధన, ఆ సంగీతము, ఆ ప్రశాంతత, దైవ సేవకుని స్వరము ఒక జోలపాటలా వినబడుతుంది. చల్లగా జారుకుంటారండి. ఈ రాత్రి అసలే చల్లగా ఉంది. కొంచెం మీ పక్కన వాళ్ళు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, వాళ్ళ నిద్రలోకి జారకుండా వాళ్ళని లేపండి. ఎందుకంటే ఈ సభలు మళ్ళీ రావు. ఇది దేవునితో మనకు శ్రేష్టమైన అపాయింట్మెంట్. ఈ సమయము మళ్ళీ రాదు, ఈ మాటలు మళ్ళీ మనకు వినపడకపోవచ్చు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒక విశేషమైన సందేశంతో దేవుడు నన్ను ఇక్కడ పంపించారు. కాబట్టి ప్రతి మాట దేవుని నుండి వస్తున్న మాటగా స్వీకరించి నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే నీకు దీవెన. ఆ వ్యక్తి పాపం నిద్రపోయాడు. ఆఖరిలో మెలకు వచ్చింది. ఆఖరిలో అయ్యగారు అన్నారంటే, అందరూ వెళ్తున్నారా అన్నారండి. అది గుర్తుపెట్టేసుకున్నాడు. ఎన్ని మాటలండి? 3 మాటలు. సరే, గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక భార్య చాలా ఆనందపడిపోయింది. ఇవాళ రాక నా భర్త మందిరానికి, ఏమండి ఏం చెప్పారు, ప్రసంగం విన్నారా, అంతా మీకే చెప్పారు కదా. ఏమంటే కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది. భార్య అనుకుంటుంది మొత్తం ఇవాళ ప్రసంగం మా ఆయనగారికి అని, భర్త అనుకుంటాడు అంతా మా భార్యకి అని కదండి. చాలాసార్లు ఆ ప్రసంగంలో గద్దింపు మాటలు ఏమన్నా ఉంటాయి, మన శత్రువుల కోసమే అనుకుంటాం, మన కోసం అనుకోం కదా. వాళ్ళ కోసమేనండి, మా ఎదురింటి వాళ్ళ కోసం అండి, మా పక్కింటి వాళ్ళ కోసం అండి అని ఎవరికో దేవుని వాక్యము నాకైతే కాదులే అన్నట్లు ఉంటుంది. సరే, భార్య అడిగింది, వాక్యం విన్నారా, ఏం చెప్పారు పాస్టర్ గారు? చాలా బాగా చెప్పారు, కానీ నాకేం గుర్తులేదులే, నాకేమీ గుర్తులేదు. సరే, రాత్రి అయిపోయింది, నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత వారి ఇంటి పెరట్లో, ఇందాక తల్లిగారు ఒక మాట చెప్పారు, మామిడి చెట్టు అని. వారికి దేవుడు దర్శనాన్ని చూపించినప్పుడు మామిడి చెట్టు, మామిడి కాయలని. సో మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయి వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లో. ఇంటి పెరట్లో చాలా మామిడి చెట్లు ఉన్నాయి, వాటి నిండా కాయలు కాస్తాయి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, దొంగలు వచ్చారండి. మామిడి కాయలు దొంగిలించడానికి దొంగలు వచ్చారు. దొంగలు రాగానే ఈ వ్యక్తికి ఒక అలవాటు ఉంటుంది, చాలా మందికి ఉండే విచిత్రమైన అలవాటు నిద్రలో. అదేంటంటే కలవరించే అలవాటు. కొంతమందికి ఇంకో మంచి అలవాటు కూడా ఉంటుంది, గురకపెట్టే అలవాటు. వాళ్ళు బాగానే నిద్రపోతారు, కానీ పక్క వారికి పట్టదు ఆ సౌండ్కి కదండి. సరే, ఇతనికి ఉన్న అలవాటు ఏంటంటే కలవరించే. ప్రసంగంలో 3 మాటలు ఎక్కించుకున్నాడు కదా బ్రెయిన్లోకి, ఇప్పుడు అవే కలవరించడం స్టార్ట్ చేశాడు. సరే, ఇంటిలోకి పెరట్లోకి దొంగలు వచ్చారు. వచ్చి కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా వాళ్ళకి కూడా, వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చూస్తున్నారా, కిటికీలో ఉండి ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా వచ్చి పట్టుకుంటారా, ఎవరైనా అరుస్తారా అని టెన్షన్గా ఉంటే, ఈ వ్యక్తి ప్రసంగంలో విన్న మొట్టమొదటి మాట ఏంటి? అందరూ వచ్చారా అన్నాడంట. కలవరింత. ఈ దొంగలు అనుకున్నారు, బాబోయ్ మేము వచ్చామని ఎవరో చూసేశారు అనుకొని, ఏం పర్లేదులే వచ్చాం కదా, ఏదో ఒకటి సాధించుకొని వెళ్ళాలి, ఊరికే వెళ్తే ఎలాగా అని కాసేపు అలా కూర్చోండిరా, అలాగా దాక్కుందాం కాసేపు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు నిద్రపోయాక అప్పుడు వెళ్ళిపోదాం అనుకొని అందరూ సెటిల్ డౌన్ అని ఒక డీల్కి వచ్చారు. అలాగ అందరూ నక్కి కూర్చోగానే మళ్ళీ కలవరించాడు. కాసేపు అవగానే అందరూ కూర్చున్నారా అన్నాడంట. ఇంకా వీళ్ళకి టెన్షన్ మామూలుగా లేదు, గుండె చాలా స్పీడ్గా. ఈ లోపల ఆయన ఎవరో మామూలు ఆయన కాదు, అక్కడ సీసీ కెమెరాలు చూస్తున్నాడో ఏం చూస్తున్నాడో తెలియదు, కానీ మన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదురా, కూర్చోవడం కూడా చూసేశాడు. ఇప్పుడు వచ్చాడంటే
పట్టుకుంటాడు. ఆ దెబ్బలు తినడం కన్నా పారిపోవడం నయమని పదండ్రా పారిపోదాం అనుకోగానే మళ్ళీ మూడో కలవరింత ఏంటండి, అందరూ వెళ్ళిపోతున్నారా, ఇంకా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయారండి. ఇంకా ఇంటి జోలికి ఎప్పుడూ రాలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరానికి వెళ్ళి 3 మాటలు మోసుకెళ్ళిన ఆ నిద్రపోతుకి అంత మేలు కలిగింది ఆ 3 మాటల వల్ల. కానీ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము, జీవవాక్యము, జీవాహారము, అది ఎవరు పొందుకుంటారో వారికి బలము, ఆరోగ్యము, క్షేమము, దీవెన. దేవుని జీవపాకులు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నీ హృదయంలో నింపుకో, నీ హృదయంలో నింపుకో, నీ మనస్సు నిండా నింపుకో. దేవుని వాక్యాన్ని ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళు. అవి కేవలం రేపటికో ఎల్లుండికో కాదు నీకు ఉపయోగపడేది, నీ జీవితాంతము వరకు నిన్ను దేవుని మాట నడిపిస్తుంది, నిన్ను దేవుని మాట బ్రతికిస్తుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రాత్రికాల సమయంలో నా సందేశం యొక్క అంశము పోరాటం. ఏంటి చెప్పండి? పోరాటము లేని జీవితమే ఉండదు. ప్రపంచంలో ఎటు చూసినా ఒక ప్రక్క పోరాటాలు, మరొక ప్రక్క ఆరాటాలు, అంతే కదండి. పోరాటాలు, ఆరాటాలు. ప్రపంచంలో నానాటికి యుద్ధ వార్తలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వీఆర్ వాచింగ్ లాట్ ఆఫ్ న్యూస్ అబౌట్ ద వార్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో యోబు అనే దైవజనుడు నరుని యొక్క జీవిత కాలాన్ని గురించి ఒక మాట రాశాడు. చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి. కొంతమంది అనుకుంటారు జీవితం చాలా అలా స్మూత్గా వెళ్ళిపోతే బాగుండని. కాదండి, నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము వంటిదే. ఈ భూమి మీద దెర్ విల్ బీ స్ట్రగుల్స్. ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి జీవితంలో. పోరాటాలు ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో భాగమే. కానీ ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు వ్యక్తులు 3 కారణాల కొరకు బ్రతుకుతూ ఉంటారండి. పీపుల్ లివ్ ఆన్ దిస్ వరల్డ్ ఫర్ 3 డిఫరెంట్ రీజన్స్. మొట్టమొదటిగా కొంతమంది తమ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి మాత్రమే జీవించేవారు. దేర్ ఓన్లీ ఎయిమ్ అండ్ గోల్ ఇన్ లైఫ్ ఇస్ టు ప్లీజ్ దేర్ ఫ్లెష్. వాళ్ళ శరీరము, వాళ్ళ మనస్సు వారికి ఏమి చేయాలనిపిస్తే అది చేసుకుంటూ బ్రతికేవారు. మొట్టమొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ ఎవరంటే ఇతరులను సంతోషపెట్టుటే వారి ధ్యేయంగా బ్రతికేవారు. దేర్ ఆర్ పీపుల్ హూ జస్ట్ లివ్ అండ్ సర్వైవ్ టు ప్లీజ్ అదర్స్. ఇతరులను సంతోష పెట్టడమే వారి జీవిత ధ్యేయంగా బ్రతికేవారు, రెండవ కేటగిరీ. కానీ మూడవ కేటగిరీ, దేవుడు కోరుకుంటున్న పరిస్థితి ఏంటి అంటే ఆయనను సంతోషపెట్టే వారముగా మనం ఉండాలని. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో పౌలు భక్తుడు గలతీలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ ఒక మాట అంటారు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. మనుషులను సంతోషపెట్టడం నా జీవిత లక్ష్యం కాదు. మనుషులను ఆనందపరచడము నా జీవిత ధ్యేయం కాదు. దేవుని సంతోష పెట్టడమే నా గురి. దేవుని సంతోష పెట్టుటయే నా గమ్యము. సో జీవితంలో పోరాటాలు ఖచ్చితంగా వస్తాయి. ఇన్ఎవిటబుల్ అంటే వాటిని తప్పించుకోలేమండి. కానీ నీ జీవితంలో ఏ పోరాటం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నీకు నాకు ఒకే గురి, ఒకే గమ్యం ఉండాలి. అదేంటంటే నన్ను సృష్టించిన, నన్ను రక్షించిన, నన్ను ప్రేమిస్తున్న నా యేసయ్యను సంతోషపెట్టుటే, ఘనపరచుటే నా గురి, నా గమ్యము, నా జీవిత లక్ష్యము. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రజల యొక్క జీవితాలలో జరిగిన కొన్ని రకాలైన యుద్ధాలను గురించి మీతో మాట్లాడి ఒక 3 అంశాలతో నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, ఇశ్రాయేలీలు తమ ప్రయాణంలో ఉన్నప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చి కనానుకు ప్రయాణం చేస్తున్న సమయంలో దే హ్యాడ్ టు పాస్ త్రూ సో మెనీ రీజియన్స్. చాలా ప్రదేశాల గుండా వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చిందండి. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం అనేది సులభతరము కాదు. చాలా మంది శత్రువులను జయించాలి, చాలా మందితో పోరాడాలి, వారి ప్రాంతాల గుండా ప్రయాణం చేయాలంటే దే హ్యాడ్ టు వేజ్ వార్ అండ్ విన్. శత్రువుల మీద విజయం సాధించాల్సిన పరిస్థితి. అలాంటి ఒక సందర్భము ఇశ్రాయేలీయులకు ఎదురుపడిన సందర్భము నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము
10వ వచనం నుండి 12వ వచనం వరకు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. హియర్ వి సీ a war between the Israelites and the Amalekites. ఇశ్రాయేలీయులకు అమాలేకీలకు జరుగుతున్న ఒక భయంకరమైన పోరాటము, ఒక యుద్ధం ఇక్కడ కనబడతా ఉందండి. ఆ యుద్ధాన్ని ఎవరు జరిగిస్తున్నారంటే, నాయకత్వంలో మోషే తర్వాత దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు అయిన యెహోషువ పోరాడుతూ ఉన్నాడు. మోషే ఖాళీగా లేడండి. మోషే ఏం చేశాడంటే చేతులెత్తి కొండ శిఖరము పైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే ఎందుకు చేతులెత్తాడు అని ఆలోచన చేస్తే, లిఫ్టింగ్ ఆఫ్ హ్యాండ్స్ సింబలైజెస్ ప్రేయర్. చేతులు ఎత్తుట ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. అందుకే కీర్తన గ్రంథంలో 141వ కీర్తన 2వ వచనంలో కీర్తనాకారుడైన దావీదు ఒక చక్కని మాట అంటాడు చూడండి. 141వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములు అగును. దావీదు తన జీవితంలో సింహాసనాన్ని అధిరోహించక ముందు ఎవ్వరు పడనన్ని పాటలు పట్టాడండి దావీదు. హీ హ్యాస్ గాన్ త్రూ సో మచ్. చాలా ఎదుర్కొన్నాడు. బహిరంగ శత్రువులు, అంతర్గత శత్రువులు. ఒక రకమైన పోరాటం కాదు ఆయన జీవితంలో. మామయ్య అయిన సౌలు, సొంత కుమారుడైన అబ్షాలోము, ఇక అమాలేకీలు, ఫిలిస్తీలు, దేవుని ప్రజలకు శత్రువులుగా ఉన్న వారందరితో కూడా దావీదు తన జీవితంలో ఎన్నో పోరాటాలు పోరాడాడు. కానీ దావీదు సౌలు తనను తరుముతూ, శత్రువుల చేత తరుమబడుతూ అరణ్యాల్లో, కొండల్లో, గుట్టల్లో తిరుగుతూ ఉన్నప్పుడు హీ వాంటెడ్ టు గివ్ అ సాక్రిఫైస్ టు ద లార్డ్. దేవాది దేవునికి ఒక సాయంకాల నైవేద్యం అర్పించాలనుకున్నాడు. కానీ ఆయన ఉండడానికి దిక్కు లేదండి. అతనికి ఒక స్థిరమైన నివాసం కూడా లేదు. ఎందుకంటే హీ వాస్ ఫ్లీయింగ్ టు రెస్క్యూ హిస్ ఓన్ లైఫ్. తన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఎటు చూస్తే అటు శత్రువులే దావీదుని చుట్టుకొని ఉన్నారు. కానీ ఆశ అయితే ఉంది ఏమనంటే, దేవునికి ధూపము వేయాలి, దేవునికి నైవేద్యము అర్పించాలి, దేవునికి బలర్పించాలి. కానీ పరిస్థితి ఏంటంటే, ఆయనకు ఉండడానికే సరైన నివాసం లేదు, ఆయన పరిస్థితులే సరిగ్గా లేవు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. ఇంగ్లీష్లో ఉంటుంది లిఫ్టింగ్ ఆఫ్ హ్యాండ్స్. మే మై లిఫ్టింగ్ ఆఫ్ హ్యాండ్స్ బి అన్ ఈవినింగ్ సాక్రిఫైస్. దేవా, నిన్ను ఆరాధించడం అయితే నేను మాననయ్యా. పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ఇబ్బందులు వచ్చినా, ఫేవరబుల్గా సిచ్యువేషన్స్ ఏమీ లేకపోయినా నిన్ను ఆరాధించటము, స్తుతించటము, గణపరచటము, ప్రార్థించడము నా జీవితంలో మానను. అట్ ఆల్ టైమ్స్ ఐ విల్ గివ్ యూ థ్యాంక్స్. నేను అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దావీదు చేతులెత్తి దేవుని మరి సన్నిధిలో ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం కీర్తన గ్రంథంలో ఇప్పుడు చూసాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూసుకున్న లేఖన భాగం దగ్గరకు వద్దాం. రెఫీదిము అనే ప్రాంతంలో ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు మధ్యలో హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ సమయంలో మోషే చేతులెత్తి ఇశ్రాయేలీయుల యొక్క విజయము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మోషే యొక్క చేతులు బరువెక్కుతూ ఉన్నాయండి. ఆరాధనలో కొన్నిసార్లు 1 గంట సేపు చేతులు ఎత్తమంటే ఎత్తగలమండి. 5 నిమిషాలు ఎత్తగానే స్టార్ట్ అవుతుంది చేయి నొప్పి కదా. కొన్ని నెమ్మదిగా అలా ఉన్న చేయి ఇలా దిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒకటే పని, ఒకటే డైరెక్షన్లో, ఒకటే విధానంలో, ఒకటే పోస్చర్లో, బాడీలో ఏ అవయవాన్ని కూడా మనం అట్లనే ఉంచామంటే ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు విజయం వస్తూ ఉంది. మోషే చేతులు దించితే ఇశ్రాయేలీయులు ఓడిపోతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన జరుగుతూ ఉంటే జయం వస్తూ ఉంది, ప్రార్థన తగ్గుతూ ఉంటే ఓటం వస్తూ ఉంది. ఆ సమయంలో మోషేను బలపరచడానికి 2 వ్యక్తులు అక్కడికి వెళ్ళారండి. ఎవరా 2 వ్యక్తులు అంటే, 12వ వచనం, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. 2 వ్యక్తులు వచ్చి సపోర్ట్ చేశారంట మోషేని. ఎవరా 2 వ్యక్తులు అంటే, హిజ్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, తన స్వంత కుటుంబమే. ఎవరు? అహరోను అనే తన అన్న. హూరు అనే వ్యక్తి ఎవరంటే మిరియాము యొక్క భర్త అండి, అంటే బావగారు అని చెప్పాలి. ఒక ప్రక్క అన్న, ఒక ప్రక్క బావగారు. ఇద్దరు దే బోత్ వర్ సపోర్టింగ్ మోసెస్ టు పర్ఫార్మ్
దిస్ టాస్క్. చేతులెత్తి చేస్తున్న ప్రార్థనకు సహకారంగా ఇరు ప్రక్కల ఉండి ఆయన చేతులను, ఆ బరువును మోసారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇదొక టీం వర్క్ అండి. కలిసి పని చేయుట. కలిసి ఎవరి కొరకు పనిచేశారు? దేవుని ప్రజల యొక్క క్షేమము కొరకు. కలిసి దేని కొరకు పనిచేశారు? దేవుని ప్రజల యొక్క విజయము కొరకు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. వారి మధ్యలో అపార్థాలు, మనస్పర్ధలు ఉంటే ఒకరి పక్కన ఒకరు వచ్చి కూర్చుంటారా? ఈ రోజుల్లో బామర్దులకు పడదండి. ప్రధాన శత్రువులు అన్నతమ్ముళ్ళకు పడదు. అప్పటిదాకా బాగానే ఉంటారు. ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేసరికి వచ్చేస్తాయి. ఒకళ్ళు కొంచెం రైజ్ అయ్యి ఇంకొకళ్ళు కొంచెం డౌన్లో ఉండగానే వచ్చేస్తూ ఉంటాయి అసూయ. అప్పటిదాకా బాగానే ఉంటారండి. ఈ రోజుల్లో అపవాది కుటుంబాలలో చిచ్చులు పెడతా ఉన్నాడు. అన్నకి తమ్ముడికి సమాధానము ఉండదు, అక్కకి తమ్ముడికి సమాధానము ఉండదు, తల్లికి బిడ్డలకు సమాధానము ఉండదు, భర్తకు భార్యకు సమాధానం ఉండదు. ద డెవిల్ ఇస్ కాజింగ్ డివిజన్ ఇన్ ఫ్యామిలీస్. అపవాది కుటుంబాలను విడగొట్టే ప్రాజెక్ట్లో ఉన్నాడు. చాలామంది వాడికి సహకరించేస్తున్నారండి. అపవాది ఒక కుటుంబంలో చేరి చెడగొట్టాలంటే వాడికి ఏజెంట్లు కావాలా. నేను ఏజెంట్లు అని చెప్పాను కదా, 3 ఏజెంట్లు అని. ఒక్క ఏజెంట్ చాలు. భార్య అపవాదితో సహకరిస్తే కుటుంబం విడిపోద్ది సింపుల్గా. భర్త గట్టిగా నిలబడినా అవ్వదండి. చాలాసార్లు చాలా కుటుంబాలు ఎంత త్వరగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అంత త్వరగా డివోర్స్లు అయిపోతున్నాయి. ఎందుకు తెలుసా? అపవాది విడగొట్టాలని అపవాది యొక్క ప్రణాళికతో చేతులు కలుపుతూ ఉన్నారు. అయితే భర్తనో లేదంటే భార్యనో వాడు సక్సెస్ అయిపోతున్నాడండి. వివాహ వ్యవస్థ మీద, కుటుంబ వ్యవస్థ మీద జరుగుతున్న అంత దాడి ఇంకా ఏ వ్యవస్థ మీద కూడా జరగట్లేదేమో ఈ రోజుల్లో అనిపిస్తూ ఉంది. ద డెవిల్ కాజెస్ డివిజన్ బట్ గాడ్ బ్రింగ్స్ యూనిటీ. ఐక్యతను దేవుడు ఆకాంక్షిస్తున్నాడు, ఐక్యతను దేవుడిస్తాడు, ఏక మనస్సు దేవుడిస్తాడు. విడగొట్టే పరిస్థితులు, విడగొట్టే అనుభవాలు అపవాది యొక్క పని. ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే 141వ కీర్తనలో మనం చూసినట్లయితే 133వ కీర్తన, క్షమించండి, 133వ కీర్తన 1వ వచనము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత ఎక్కడ ఉంటుంది అక్కడ అందంగా, చాలా ప్లెజెంట్గా ఉంటుందంట. అవునా కదండి? ఐక్యత లేని చోట ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. ఐక్యత లేని చోట బీపీ ఉంటుంది. ఐక్యత ఉన్న చోట ఎలా ఉంటుంది? ప్రశాంతంగా. ఐక్యత లేని చోట గొడవలు, చాలా భయంకరమైన శబ్దాలు, మాటలు వినబడతా ఉంటాయి. సంతోషం, ఆనందము, ఫేస్లో చిరునవ్వు ఎవరికి ఉండదు ఐక్యత లేని చోట. ఐక్యత ఉన్న చోట దెర్ ఇస్ పీస్. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ 2 ప్రత్యేకమైన మరి దేవుని కార్యాలు జరుగుతాయంట. అవి ఏంటంటే 3వ వచనంలో, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యత ఉన్న చోట ఏముంటుందంటే ఆశీర్వాదం ఉంటుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆశీర్వాదం ఉన్న చోట శాశ్వత జీవం ఉంటుంది. కావాలా? ఆశీర్వాదం కావాలా? శాశ్వత జీవం కావాలా? లైఫ్ అబండెన్స్, లైఫ్ ఇన్ అబండెన్స్ ఆర్ అబండెంట్ లైఫ్ అనే మాట, సమృద్ధి జీవము, శాశ్వతమైన జీవం ఉంటుందంట ఐక్యత ఉన్న చోట. ఐక్యత కొరకు ప్రయాసపడు, ఐక్యత కొరకు ప్రాకులాడు. ఒకవేళ కుటుంబ ఐక్యత కొరకు నీవు తగ్గించుకోవాలంటే తగ్గించుకో, పర్లా. ఒకవేళ ఐక్యత కొరకు వెళ్ళి సారీ చెప్పాల్సి వచ్చినా చెప్పే, పర్లా. ఐక్యత కొరకు పంతాలకు వెళ్ళకు. ఐక్యతను కాపాడుకోవడానికి ఆహానికి చోటు ఇవ్వకు. ఒకసారి కొత్తగా పెళ్ళయిందంట భార్య భర్తలకు. భర్తకి బాగా కోపం వచ్చిందంట. అతనికి గెట్ అవుట్ అనేది ఊతపదం అంట. కొంతమందికి ఒక్కొక్క ఊతపదం ఉంటుందండి. భార్య ఏదో అనింది, ఏదో మాట పెరిగింది. భార్యని అన్నాడంట గెట్ అవుట్ అన్నాడంట. ఏమన్నాడండి? గెట్ అవుట్ అనగానే గెట్ అవుట్ అంటాడా అని లగేజ్ సర్దేసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఆవేశంలో ఆ మాట అలాగా వదులుతారు, ఎవరైనా వదులుతారు. ఎవరు పర్ఫెక్ట్ పీపుల్ ఎవరు? ఎప్పుడు మాట విషయంలో అసలు ఏ తప్పు లేదండి అనేవాళ్ళు ఎవరు లేరు. అందరూ మనుషులంటే ఏదో ఒక సమయంలో మాట సడన్గా కోపము, ఆవేశంలో ఒక మాట వస్తుంది. భర్త అనేసాడు, రిగ్రెట్ అయ్యాడు, అయ్యో అట్లా అనకుండా ఉండాల్సిందని.
పర్లేదులే ఊరికే అన్నాను వచ్చేయి అని చెప్దామని ఫోన్ చేస్తున్నాడంట. ఫోన్ ఎత్తట్లా, ఎందుకంటే ఈవిడ గారికి చాలా ఈగో, మరి మామూలు ఈగో కాదు, బాగా హర్ట్ అయిపోయింది. ఈగో బాగా ఎక్కువైపోయింది. నేను ఎందుకు తగ్గాలి అని అమ్మగారి ఇంట్లో కూర్చుంది. వెళ్ళి కూర్చుంది. ఇతను ఫోన్లు చేస్తున్నాడు, నో రెస్పాన్స్, ఎత్తట్లా ఫోన్. ఎన్నిసార్లు చేస్తాడండి? మనిషికి ఒక సహనానికి లిమిట్ ఉంటుంది కదా. అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రాయబారం కూడా పంపించాడంట, మధ్యవర్తుల్ని, ఆమెని కొంచెం కూల్ డౌన్ చేయడానికి. ఆమె మరి సింగరేణి కాలరీస్లో ఉన్నట్టు వేడివేడిగా ఉంది కోపంతో. ఎక్కడ కూల్ అవుతుంది? ఎంత ట్రై చేసినా తగ్గట్లే టెంపరేచరు, అలాగే కూర్చునుంది. ఏం చేయలేకపోయాడు. హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్. ఆమె ఎంతకి రావట్లే, ఎంతకి స్పందించట్లా. ఇంకో సంబంధం చూసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా పిల్ల పాపలతో బ్రతుకుతా అన్నాడు. ఇప్పటికీ నన్ను ఎందుకు అన్నాడని కూర్చుంది కదా, ఆవిడ అలాగే ఉంది అమ్మగారి ఇంట్లో. అమ్మగారు వాళ్ళు ఎంతసేపు చూస్తారండి? ఎన్ని రోజులు ప్రేమగా చూస్తారు? ఇప్పటికీ ఆమె రిగ్రెట్ అవుతూనే ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను కొంచెం తగ్గించుకొని కొంచెం దిగి నేను వెళ్ళుంటే నా పరిస్థితి వేరుగా ఉండుండేది. అపవాది చాలా మందిలో వాడు విడగొట్టాలనే వాడి ప్రయత్నానికి చాలామంది అవకాశాన్ని ఇస్తూ తమ జీవితంలో ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్న వారు ఉన్నారు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఐక్యత కొరకు పాటుపడు, ఐక్యత కొరకు ప్రయాసపడు, ఐక్యత కొరకు నువ్వేం చేయగలవో నీ వంతు నువ్వు చేయి. ఎందుకంటే ఐక్యత ఉన్న చోట దేవుని ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వతమైన జీవము ఉంటుంది. మొట్టమొదటి యుద్ధము ద్వారా మనం నేర్చుకునే పాఠము, ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు మధ్యలో జరిగిన రెఫీదీంలోని ఆ పోరాటంలో మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, టుగెదర్ దే వన్ దట్ బ్యాటిల్. ఇది టీమ్ వర్క్ అండి, కలెక్టివ్ వర్క్. ఒక్కళ్ళమే ఏం చేయలేం, కానీ అందరం కలిసి వస్తే వీ కెన్ డూ సంథింగ్ అమేజింగ్ ఫర్ ద లార్డ్. ఒక్క వ్యక్తితో ఏది కూడా అవ్వదు. యూజువల్గా టీమ్ వర్క్ అంటే ఒక్క వ్యక్తి చేయగలిగిన దానికన్నా కలిసి కట్టుగా వీ కెన్ డూ సో మచ్ మోర్. దానికి ఇంగ్లీష్లో సినర్జీ అని ఒక మాట ఉంటుందండి. సినర్జీ అనే మాట, దానికి అర్థం ఏంటంటే ఒక్క వ్యక్తి ఎంత సాధించగలడో కలిసి మనం కృషి చేస్తే అంతకన్నా ఎంతో రెట్టింపు కార్యాలు మనము చూడగలము. ఇక్కడ అదే జరిగింది. ఒక ప్రక్క యెహోషువ పోరాడుతూ ఉన్నాడు కొండ క్రింద, కానీ కొండ పైన, పర్వతము పైన మోషే, ఒక ప్రక్క అహరోను, మరొక ప్రక్కన హూరులు మోషే యొక్క చేతులను ఎత్తి ఆ అమాలేకీయులపై విజయం రావడానికి మరి వారందరూ కలిసి కృషి చేసినట్లుగా దేవుని లేఖన భాగాలు మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, జ్ఞాపకం పెట్టుకో, నీ ఇంటిలో చేతులెత్తే అనుభవం ఉంటే నీ జీవిత పోరాటంలో, నీ కుటుంబ పోరాటాల్లో నీకు ఓటమి రాదు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం. ఆమెన్. నేను పోరాటాలు రావని చెప్పట్లా, పోరాటాలలో ఓటమి రాదు అని చెప్తున్నా. ఈ రోజుల్లో బ్యాలెన్స్డ్ టీచింగ్ ఉండట్లేదండి, అంత ఇంబ్యాలెన్స్. నీకు యేసుప్రభుని నమ్ముకుంటే అసలు ఏ రోగం రాదా? లోకల్లో బ్రతుకుతున్నామండి. పాపపు ప్రపంచం ఇది. ఈ శరీరం ఇది మెటల్ కాదు, ఇది శరీరం, ఇది మట్టి దేహం. దీనికి ఏదో ఒకటి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడితే నిన్ను ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, నీకు ఆయన ఆరోగ్యం ఇస్తాడు, నీకు ఆయన క్షేమం ఇస్తాడు. సమస్యలు రావు అస్సలు అని చెప్తే అది కరెక్ట్ బోధ కూడా కాదండి. ఖచ్చితంగా ఏ కుటుంబంలో, ఏ ఇంటిలో చేతులెత్తి ప్రార్థించే అనుభవము, దేవుని పాదాల చెంత గోజాడే వ్యక్తులు ఉంటారో ఆ కుటుంబానికి వచ్చిన ఏ పోరాటంలో అయినా విజయము ఆ కుటుంబం యొక్క సొంతమే. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అపవాది చేసే పని ఏంటంటే, నీకు ఎవరితో పనిలేదులే, నువ్వు ఒంటరిగా ఉండు, పర్వాలా, ఒంటరిగా ఉండు. ద డెవిల్ ఐసోలేట్స్ బిఫోర్ హీ టెంప్ట్స్. అపవాది శోధించడానికి ముందు వ్యక్తులను ఏం చేస్తాడంటే వేరే వాళ్ళని దూరం పెట్టేస్తాడు. జాగ్రత్త. కొంతమంది అందరికీ దూరం అయిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు దూరం అయిపోతాడు. మా నాన్న తిట్టాడు, మా అమ్మ తిట్టాడు, దూరం అయిపోతాడు. మా అన్న కూడా అప్పుడప్పుడు కసురుకుంటున్నాడు, నాకు వాడు కూడా నచ్చట్లేదు, ఒక్కడే వెళ్ళి రూమ్లో కూర్చుంటాడు. ఇప్పుడు డిప్రెషన్ పట్టుకుంటుంది. ఏం పట్టుకుంటుందండి? జాగ్రత్త. హవ్వ అపవాది చేత శోధించబడింది ఎప్పుడో తెలుసా? ఆదాం లేనప్పుడు.
ఆదాం ఉండుంటే వేరేలాగా ఉండేదేమో. ఆదాం అనండి, ఎందుకమ్మా ఊరికే శోధనలో పడిపోతావు, స్త్రీలకు కొద్దిగా ఆశ ఎక్కువ కదా, దేవదూతల వల్ల అయిపోతారు అని ఊహించేసుకుంది. అని ప్రియమైన సహోదరి, ఊరికే చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి శోధించబడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని నీ కుటుంబానికి నష్టాన్ని, కష్టాన్ని తీసుకురాకు. అవ్వమ్మని మనం ఎన్నిసార్లు తిట్టుకున్నామండి స్త్రీలు? పిల్లలు కానీ సమయంలో అన్నా తిట్టుకున్నాం కదా, అవ్వమ్మ ఎంత పని చేసావమ్మా నువ్వు మామూలు తల్లివి కాదమ్మా, జీవం కలిగిన ప్రతిదానికి తల్లివే, కానీ మాకు ఈ బాధలన్నీ రావడానికి నీ పాపమే, నీ అవిధేయతే కదా, అదే కదా మాకు కారణం అయిందని మనందరం అనుకున్నామా? అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం కూడా అలాగే ఉంటాం కదండి. సొంత నిర్ణయాలు తీసేసుకొని, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసేసుకొని కొన్నిసార్లు నష్టపోతూ ఉంటాం కుటుంబ జీవితంలో. మన తప్పుడు నిర్ణయాల వల్ల, తెలివి తక్కువ నిర్ణయాల వల్ల మన కుటుంబం మీదకి నష్టం రావడానికి మనమే కారణం అయిపోతూ ఉంటాము. ద డెవిల్ వాజ్ టెంప్టెడ్. ద డెవిల్ హ్యాస్ టెంప్టెడ్ ఈవ్ వెన్ షీ వాజ్ అలోన్. అందుకే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదామా? ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటికాడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరుగా ఉంటే మేలంట. అంటే హ్యావ్ సమ్వన్, నీ జీవితంలో ఎవరో ఒకరిని నీకు సపోర్ట్గా పెట్టుకో. నువ్వు ఎవరితో ఉంటున్నావో వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా చూసుకో. వారితో నీ స్నేహం వలన నీకు మేలు కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీకు ప్రోత్సాహం కలుగుతుంది, నీకు దీవెన కూడా కలుగుతుంది. మనం చూసాం కదా నిన్న అబ్రహాము లోతుల జీవితాల్లో. అబ్రహాంతో ఉన్నంత వరకు లోతు జీవితం డోకా లేదండి. విడిపోయాక వచ్చిన ఈ సమస్యలు లోతు జీవితంలో. ఆశీర్వదించబడిన వ్యక్తులతో ఉంటే ఖచ్చితంగా వారి యొక్క ప్రభావము, వారి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా మన మీద పడుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే, వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరి గాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు. కొంతమంది ఉంటారండి, నాకు ఎవ్వరూ అక్కర్లేదంటారు. ఎవ్వరు, యు ఆర్ ఇన్ అ వెరీ వెరీ డేంజరస్ స్పాట్. అమ్మా ఎవ్వరు అక్కర్లేదు అన, నీకు దేవుడు అవసరము, దేవుడిచ్చిన మనుషులు కూడా నీకు అవసరం. అండ్ ఇన్ఫ్యాక్ట్ దేవుడిచ్చిన వ్యక్తులు నీకు దేవుడిచ్చిన వరాలు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన వ్యక్తుల యొక్క విలువ కూడా ఎప్పుడు మర్చిపోవద్దు. కొంతమంది దేవుడిచ్చిన వ్యక్తులని చిన్న చిన్న వాటికి అఫెండ్ అయిపోయి వాళ్ళతో కట్ చేసేసుకుంటారండి రిలేషన్షిప్. స్నేహం చెడిపోతూ ఉంటుంది. వద్దండి, ఇంకా వాళ్ళ జోలికి వద్దండి, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన స్నేహితులను, దేవుడిచ్చిన విశ్వాసులను, దేవుడిచ్చిన సహవాసాన్ని, దేవుడిచ్చిన దైవజనులను, ప్లీజ్ రిమెంబర్ దే ఆర్ బ్లెస్సింగ్ టు యూ. వారి నీకు ఆశీర్వాదం. వారిని నువ్వు కోల్పోతే నువ్వు చాలా కోల్పోయినట్లు గుర్తుపెట్టుకో. ఎందుకంటే దేవుడు, గాడ్ వర్క్స్ త్రూ పీపుల్. కొన్నిసార్లు నీకు అవసరమైన ప్రోత్సాహము దేవుని లేఖనముల ద్వారా దేవుడిస్తాడు. కొన్నిసార్లు నువ్వు ప్రేమించిన నీ స్నేహితుల ద్వారా కూడా దేవుడిస్తాడు. నీ ఆత్మీయ సహోదరి ద్వారా దేవుడిస్తాడు. నీ ఆత్మీయ తల్లి ద్వారా దేవుడిస్తాడు. సంఘంలో దైవ సేవకుని ద్వారా నీకు ఇస్తాడు. దూరం చేసుకోవద్దు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించిన వారు ఏక మనస్సుతో ముందుకు వెళ్ళారంట. ఫర్ ఎగ్జాంపుల్, నూతన నిబంధన గ్రంథాలు మనం చూసినట్లయితే, మేడగదిలో అపోస్తలులు దేవుని కొరకు బలమైన కార్యాలు జరిగించడానికి ముందు దే జాయిన్ టుగెదర్ ఇన్ వన్ అకార్డ్. వారు ఏక మనస్సుతో కూడుకున్నారనే మాట ఉంటుంది. ఏక మనస్సుతో పరిశుద్ధాత్మ శక్తి కొరకు వారు కనిపెట్టారు, ఎదురు చూశారు, దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత ప్రపంచాన్ని దేవుని కొరకు తలక్రిందులు చేశారు ఆది అపోస్తలులు. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ప్రపంచంలో గొప్ప సేవ చేసి మరి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన దైవజనుడు. ఆయన తన పరిచర్యలో ఎక్కువగా ఈ హిమాలయాస్లో ఆయన ప్రయాణం చేస్తూ ఉండేవారు. టిబెట్, నేపాల్, ఈ భారతదేశం, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన కాలినడకన తిరిగిన దైవజనుడు. రక్తసిక్తమైన పాదాలు కలిగిన దైవజనుడు అని ఆయనకు పేరండి. ఎందుకంటే ఆయన కాళ్ళు బ్లీడ్ అయ్యేవంటండి రక్తంతో. ప్రయాణాలు చేసి చేసి ఆయన కాళ్ళ నుండి రక్తం గారేదండి. అంతగా ప్రయాసపడిన గొప్ప
గొప్ప దైవజనుడు. ఆయన పాదాలు వేరే వాళ్ళు చూస్తే అయ్యో ఇలా ఉన్నాయేంటి రక్తంతో అని అనిపించచ్చేమో మామూలు వారికి, కానీ సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరమైన బ్యూటిఫుల్ ఫీట్. ఆ దైవజనుడు ఒకసారి హిమాలయ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్న సమయంలో ఆ వ్యక్తి అంటే సుందర్ సింగ్ గారు ఇంకొక వ్యక్తి ఇద్దరు వెళ్తూ ఉన్నారంట. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఇంత లోపల వారి ముందు ప్రయాణం చేస్తూ వెళ్ళి ఆ చలిలో పడిపోయి అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న ఒక వ్యక్తి వీళ్ళకి కనబడ్డాడంట. కనబడగానే సుందర్ సింగ్ గారు, ఆయనకి జాలి కనికరం కలిగింది. ఆయన అన్నాడంట తనతో ఉన్న వ్యక్తితో, ఆయన పాపం చావు బ్రతుకుల్లో ఉన్నాడు, ఆయన బాడీ ఐస్ లాగా ఫ్రీజ్ అయిపోతూ ఉంది, అతనికి మనం సహాయం చేద్దాము, అతన్ని ఎత్తుకొని మోద్దాము అన్నాడంట. సాధు సుందర్ సింగ్ గారి ప్రక్కనున్న వ్యక్తి అన్నాడంట, అతను చస్తే చావనీలే, అతన్ని మోయడం మనకెందుకు అంత భారము, మన ప్రయాణం ఏదో మనం చేసుకుంటా వెళ్ళిపోదాం అన్నాడంట. సాధు సుందర్ సింగ్ గారు అన్నారంట, నేను అవసరతలో ఉన్న వ్యక్తిని అలా చూసి వెళ్ళిపోలేను, నువ్వు వెళ్తానంటే వెళ్ళులే, నేను నెమ్మదిగా ఈ వ్యక్తిని భుజం మీద ఎత్తుకొని నేను నెమ్మదిగా నడుస్తూ వస్తానని ఆ వ్యక్తిని పంపించారంట. సరే, సాధు సుందర్ సింగ్ గారు ఆ చలిలో కూరుకుపోయిన వ్యక్తిని, ఆయన కొడ ప్రాణంతో ఉన్నారు, కొంచెం బ్రీత్ చేస్తూ ఉన్నారు, బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయింది, అతన్ని ఎత్తుకున్నారు భుజం మీద వేసుకొని. బరువుతో చలిలో నడవడం అంటే చిన్న విషయం కాదండి. అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా నడుస్తుండగా కొంత దూరం వెళ్ళేసరికి సాధు సుందర్ సింగ్ గారి స్నేహితుడు ఏ వ్యక్తి అయితే అతనికి మనమేమి సహాయం చేయక్కర్లేదులే, నేను ఒక్కడనే వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు, అతను ఒంటరిగా ఉండడం వల్ల చలిలో ఫ్రీజ్ అయిపోయి గడ్డగట్టి చనిపోయాడండి, ఊపిరి కూడా లేదంట. కానీ దైవజనుడు ఆపదలో కష్టంలో ఉన్న ఇంకొక వ్యక్తికి సహాయం చేద్దామని ఎత్తుకోవడం వలన రెండు శరీరాలు రాపిడి, ఫ్రిక్షన్ అంటారు కదండి, చలిలో ఇద్దరు దగ్గరకు వస్తే వెట్టగలుగుతుంది కదా. సో దైవజనునికి అతని బాడీ తగలడం వలన అతని బాడీలోకి దైవజని దేహంలోని వేడెళ్ళింది, ఒకరి ద్వారా ఒకరికి మేలు కలిగి ఇద్దరు బ్రతికి క్షేమంగా హిమాలయాలను దాటారంట. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తన స్వార్థం గురించి చూసుకొని ఒంటరిగా నేను ప్రయాణం చేసేయగలనులే అనుకొని వెళ్ళిన వ్యక్తి తన మార్గ మధ్యలోనే, ప్రయాణం మధ్యలోనే నిర్జీవంగా మారిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రెఫీదీములో ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు మధ్యలో జరిగిన ఆ పోరాటము మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు ఎదుర్కొనే పోరాటాల్లో జయం పొందాలంటే చేతులెత్తి ప్రార్థన చేయడము ఒక అలవాటుగా నువ్వు మార్చేసుకో. డోంట్ స్టాప్ ప్రేయింగ్. పోరాటం ఎక్కువైతే ప్రార్థన ఇంకా పెంచు. పోరాటంలో జయం వచ్చే వరకు చేతులెత్తే ఉండు. మోషేలాగా నిశ్చయముగా విజయము నీదే. అంత మాత్రమే కాదు, అక్కడ మనము ఏ విధంగా అయితే మోషే, అహరోను, హూరులు కలిసి చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో అదే విధంగా నీవు రిమెంబర్ టు హ్యావ్ గాడ్లీ ఫెలోషిప్, ఆత్మీయమైన సహవాసాన్ని కలిగుండు, ఏక మనస్సు కలిగుండు, నీ కుటుంబంలో ఏక మనస్సుతో ముందుకు సాగు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. రెండవ యుద్ధము మనందరికీ తెలిసిన యుద్ధమే. ఏలా లోయలో ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు మధ్యలో జరిగిన యుద్ధము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అమెరికా దేశంలో ఫిలడెల్ఫియా అనే ప్రాంతంలో ఒక షో చేస్తూ ఉంటారండి, లైట్ అండ్ సౌండ్ అంటారు ఆ షో. వారు సంవత్సరానికి ఒక బైబిల్ క్యారెక్టర్ని ఎంచుకొని ఆ బైబిల్ క్యారెక్టర్ యొక్క జీవితం అంతా కళ్ళ ముందు చూపిస్తారు. అంటే ఇట్స్ లైక్ అ మూవీ, కానీ మన ముందే స్టేజ్లు మారిపోతూ ఉంటాయి, మన ముందే జంతువులు వస్తూ ఉంటాయి, మన ముందే మొత్తం చాలా చాలా రియలిస్టిక్గా ఉంటుందండి. జస్ట్ ఫీల్స్ లైక్ ద బైబిల్ కేమ్ టు లైఫ్. బైబిల్ అట్లా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది అన్నమాట. గడిచిన సంవత్సరం మేము అమెరికా దేశం వెళ్ళినప్పుడు దావీదు జీవితము ఆ రోజు వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. అక్కడ మేము టికెట్స్ బుక్ చేసుకొని ఫ్యామిలీగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు జీవితంలో ఆ ఏలా లోయలో జరిగిన సంఘటన కూడా కళ్ళ ముందు కనబడిందండి. ఆ గొల్యాతు అంటే చదవడం వేరే, చూడడం వేరే కదా. ద హ్యూజ్ పర్సనాలిటీ, గొల్యాతు యొక్క భయంకరమైన ఆ పర్సనాలిటీ అలా ఉందంటే గొంతు ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇశ్రాయేలీలందరూ బహుభీతులైరి అనే మాట ఉంది కదా. ద ఇజ్రాయెలైట్స్ వర్ క్యాప్టివేటెడ్ బై ఫియర్.
ఒక్కడు కూడా ముందుకెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఫిక్స్ అయిపోయారు, మన తరపున ఎవ్వరు వెళ్ళి గొల్యాతుతో పోరాడినా ఓటమి తథ్యము. భయం అదే చేస్తుందండి మనకి. భయానికి ఎప్పుడు చోటిస్తామో, నీవు ఇంకా యుద్ధానికి వెళ్ళక ముందే నువ్వు ఓటమిని అంగీకరించేస్తావు. అర్థమైందండి? కొంతమంది నా దగ్గరకు వస్తారు ప్రేయర్ చేయించుకోవడానికి. పిల్లలకి భక్తి బాగా ఎక్కువ పెరుగుతుంది ఎప్పుడంటే పరీక్షల సమయంలో. అప్పటిదాకా ప్రార్థన చేసినా చేయకపోయినా, పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ అమ్మ గారి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పినా చెప్పకపోయినా, అప్పటిదాకా వాక్యం చదివినా చదవకపోయినా, పరీక్షల సమయంలో భక్తి పారవస్యం ఒక్కసారి అలా పొంకొస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తేనే గట్టెక్కుతానండి ఎగ్జామ్స్లో పాసు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, అక్క చాలా టెన్షన్గా ఉంది అక్క అంటారు పరీక్ష ముందు. ఎందుకమ్మా టెన్షన్ అంటే, ఫెయిల్ అయిపోతానని. ఏంటంట, ఇంకా రాయలేదు, నువ్వు ఎలా రాసావో నీకు తెలీదు, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలీదు, ముందే దేనికి భయం అంటే ఫెయిల్. అప్పుడు అంటాను, ముందు అసలు ఆలోచన పక్కన పెట్టు. ఫెయిల్ అయిపోతాను అనుకున్నావంటే నీకు అక్కడే స్టార్ట్ అయిపోయింది ఓటమి. ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, బహుభీతులైరి అనే మాట చూస్తున్నాం. దే వర్ క్యాప్టివేటెడ్ బై ఫియర్ అండ్ దే వర్ అఫ్రైడ్ టు ఫేస్ ది ఎనిమీ. శత్రువును ఎదిరించడానికి వాళ్ళకి ధైర్యము చాలని పరిస్థితుల్లో ఉన్నారు. అపవాది కూడా నేటి దినాల్లో అనేక మంది మీద వాడుతున్న అస్త్రం ఏంటంటే భయం అనే అస్త్రం అండి. కరోనా సమయంలో మనకు తెలుసు, వైరస్తో కన్నా భయంతో చాలామంది చచ్చిపోయారని. అవునా కదా చెప్పండి. తమ చుట్టూ ఉన్నవారు అలా హాస్పిటల్లో వార్డ్స్లో చనిపోతూ ఉంటే నాకు కూడా అయిపోద్దేమో అని ఆందోళన పడిపోయి సాచురేషన్లో పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది. పీపుల్ డైడ్ విత్ ఫియర్ రాదర్ దాన్ విత్ డిసీజ్. వ్యాధి కన్నా భయంతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు. నో, పిరికి వాడిగా నువ్వు బ్రతకడం దేవుని చిత్తం కాదు. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ యూ అండ్ ఐ లివ్ విత్ కాన్ఫిడెన్స్. గొప్ప విశ్వాసంతో, ధైర్యంతో, కరేజియస్గా బ్రతకడం దేవుని చిత్తం అండి. కరేజియస్గా బ్రతకడం దేవుని చిత్తము. ఆ మధ్యలో నేను ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్ చాలా చక్కగా వేశాడు. అదేంటంటే, ప్రార్థనా గదిలోనికి ఒక పిల్లి వెళ్ళిందండి. ఏం వెళ్ళింది? ప్రార్థనా గదిలోకి పిల్లి వెళ్ళి బయటకు పులొచ్చింది. అంటే అక్కడ ఏం జరిగింది? ప్రార్థనా గదిలో ఏదో జరిగింది కదా. అది దేవునితో సహవాసం చేస్తే, యూదా గోత్రపు సింహమైన దేవుడు నీలో నీ పక్షంగా ఉన్నాడని నీవు నిజంగా గుర్తెరిగితే, నమ్మితే, నువ్వు సింహము వలె ధైర్యంగా ఉంటావు. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్నిటికీ భయపడతా, అందరినీ భయపెడతా ఉండవు. కొంతమందికి ఇదే పని, వాళ్ళు భయపడతా అంటారు, అందరినీ భయపెడతా. ఇదే అండి అలవాటు అయిపోద్ది. ఫియర్ బికమ్స్ అ హ్యాబిట్. ఇశ్రాయేలీలందరూ భయంతో ఉన్నారు. దావీదు జీవితంలో, దావీదు గొల్యాతును ఎదిరించడానికి ముందు కొన్ని అడ్డులను తొలగించుకొని వెళ్ళాడండి. He had to remove some obstacles in order to go and face the giant. ఆజానుబాహుడైన గొల్యాతుతో పోరాడడానికి వెళ్ళక మునుపు దావీదు కొన్ని అడ్డులను తొలగించుకొని వెళ్ళాల్సి వచ్చింది. దేర్ వర్ సమ్ స్టంబ్లింగ్ బ్లాక్స్. వాట్ వర్ దే? మొట్టమొదటిది ఏంటంటే ఫియర్. అందరూ భయపడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? నేనేమన్నా స్పెషలా? నేనేమన్నా డిఫరెంటా? నాకైనా వేరేలా కనబడుతున్నాడా గొల్యాతు? అందరిలాగే కనబడుతున్నాడు కదా. భయపడే వాళ్ళు చుట్టూ ఉన్నారండి. ఒక్కరు కూడా లేదు ధైర్యం చెప్పే. ఒక్కరన్నా ఉన్నారండి? ఎవ్వరు లేరు. వెళ్ళు దావీదు, యూ కెన్ డూ ఇట్ అనేవారు ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీవన్ టు సపోర్ట్ హిమ్, టు చియర్ హిమ్ అప్? ఎవ్వరు లేరండి. భయాన్ని ఎదిరించాడు, ముందు భయాన్ని గెలిచాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం, అతడు వారితో మాటలాడునది
అతని పెద్ద అన్నయ్యగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని. ఇప్పుడు దావీదు వచ్చినోడు సైలెంట్గా లేడు. వాళ్ళ అన్న వాళ్ళకి ఇవ్వమన్న ఆహార పదార్థాలు జున్నుగడ్డలు ఇచ్చేసి వెళ్ళిపోయింటే బాగుండేది, వేరేలా ఉండేది చరిత్ర. కానీ ఇప్పుడు దావీదు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫిలిస్తీని చంపిన వాళ్ళకి రాజు ఏమిస్తాడు, ఇంతకీ ఆ ఫిలిస్తీయుడు ఏమంటున్నాడు అన్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటే పెద్ద అన్న అయిన ఏలియాబు చూశాడు. చూసి వాళ్ళ అన్నకి చాలా కోపం వచ్చి ఇప్పుడు వాళ్ళ అన్న అంటున్నాడు, దావీదు నువ్వు చూడడానికి వచ్చావు, నాకు బాగా తెలుసు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొర్రెలను విడిచిపెట్టి ఎందుకు వచ్చావు అంటే సింపుల్గా వాళ్ళ అన్న ఏం చెప్తున్నాడు, పని చూసుకొని వెళ్ళిపో అంటున్నాడు. అంతే కదండి. హిస్ బ్రదర్ వాస్ ట్రయింగ్ టు డిస్ట్రాక్ట్ డేవిడ్ ఫ్రమ్ ఫేసింగ్ ద జాయింట్. ఆ శత్రువుతో పోరాడకుండా దావీదును ఆపడానికి ఎవరు ట్రై చేస్తున్నారు? ఇప్పుడు దావీదు ఏం చేయొచ్చు అంటే డిస్ట్రాక్ట్ అయ్యేవాడైతే వాళ్ళ అన్నతో గొడవ పెట్టుకోవాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ రెండు పనులు ఏదో ఒకటి చేయాలి. రెండు చేయలేదండి. డిస్ట్రాక్ట్ మాత్రం నేను అవ్వను. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోరాటాలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు అపవాది వాడే ఇంకొక అస్త్రం ఏంటో తెలుసా? భయం ఒక అస్త్రము, మరొక అస్త్రం ఏంటంటే డిస్ట్రాక్షన్. మనల్ని పక్కదో పట్టించేస్తూ ఉంటాడు అపవాది. మన ఫోకస్ నిలపనివ్వడు. మన పోరాటంపై మన దృష్టి నిలపకుండా మనల్ని వేరే వాటితో బిజీ చేసేసి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. బట్ దావీదు తన జీవితంలో అనుకున్నాడు, నా ప్రధాన శత్రువు గొల్యాతు కానీ మా అన్న కాదు, మా అన్నతో గొడవ పెట్టుకొని నా టైం వేస్ట్ చేసుకొని అనుకున్నాడు. అర్థమైందా? ప్రేమైన సహోదరి, గుర్తుపెట్టుకో, నీ ప్రధాన శత్రువు నీ భర్త కాదు, నీ ప్రధాన శత్రువు నీ అత్తగారు కాదు. ప్రేమైన కుమార్తె, గుర్తుపెట్టుకో, నీ ప్రధాన శత్రువు నీ కుటుంబంలో ఉన్న నీ సిబ్లింగ్ కాదు, లేకపోతే నీ స్నేహితుడు కాదు. చాలాసార్లు మన జీవితంలో ప్రధాన శత్రువులు ఎవరంటే మనల్ని ఇబ్బంది పెట్టిన వారు, మనల్ని మాట అన్నవారు. ఇక జీవితం అంతా వీరిని ఎలా రివెంజ్ తీర్చుకోవాలనే బతుకుతారండి. తెలుసా మీకు? కొంతమంది లైఫ్ అంతా ఏ గోల్తో బ్రతుకుతారంటే నన్ను బాధ పెట్టిన వాడికి ఎలా బుద్ధి చెప్పాలి, ఇంకా అదే ఆలోచన పొద్దున్న లేసినా రాత్రి పడుకున్నా. వాళ్ళ లైఫ్ టైంలో రివెంజ్ తీర్చుకోలేకపోతే ఆ చనిపోయే ఆఖరి సమయంలో వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని పిలుస్తారు. ఆ పక్కోడున్నాడు చూసా, వాడిని మాత్రం మర్చిపోకు, నేను వెళ్ళిపోతున్నాను కానీ వాడి సంగతి కొంచెం తేల్చి అంటాడు. ఎందుకంటే హీ లివ్డ్ హిజ్ లైఫ్ టు టేక్ రివెంజ్. శత్రువు మీద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవడమే గోల్ అండి. ఒక మాట చెప్పమంటారా? మన శత్రువు మనుషులు కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, మనము పోరాడునది శరీరులతో కాదు. నువ్వు మనుషుల మీదే ఫోకస్ పెట్టుకున్నావంటే నువ్వు ఇంకా అపవాదితో పోరాడే ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతావు? అక్కడ వరకు ఎప్పుడు వస్తావు? డేవిడ్ డిసైడెడ్ టు నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. మూడవదిగా మనం చూసినట్లయితే 33వ వచనం, ఇప్పుడు సౌలుకు తెలిసింది ఈ సమాచారం, దావీదు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడని. సౌలు రాజు పిలిచి షబాష్ వెళ్ళు నాయనా అనలేదు. చూడండి 33వ వచనం, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను. మూడవ అడ్డంకి ఏంటంటే డిస్కరేజ్మెంట్. నువ్వు చెయ్యలేవు. దావీదుకు వచ్చిందండి, అది కూడా వచ్చింది. దావీదుకు తెలుసు చేయగలడని, దావీదుకు తెలుసు దేవుడు తన పక్షంగా ఉన్నాడని. కానీ దావీదును షబాష్ వెళ్ళయ్యా ముందుకెళ్ళు దావీదు గో ఫర్ ఇట్ అన్న వాళ్ళు ఎవరు లేరండి. ఇన్ఫ్యాక్ట్ వెనకకి లాగిన వారే ఉన్నారు. గుర్తుపెట్టుకో, నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు ముందుకు సాగి జయము పొందాలంటే నిన్ను అసలు వెనక్కి లాగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. నిన్ను వెనక్కి లాగేవారు ఎక్కువ మంది ఉన్నారంటేనే నువ్వు అర్థం చేసుకో అది నువ్వు చేయవలసిన కార్యం అని. ఎందుకంటే మంచి కార్యాలకు ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ ఉంటుందండి. దేవుని కార్యాలు జరిగే ముందు ఎప్పుడు కూడా దానికి చాలా ఎక్కువ ప్రతిఘటన ఉంటుంది. అప్పుడే నువ్వు అర్థం చేసుకోవచ్చు దేవుడు ఏదో బలమైన కార్యం జరిగించబోతున్నాడని. దావీదు నిరుత్సాహము అనే ఆ అడ్డంకును కూడా అధిగమించాల్సి వచ్చింది. సౌలుతో అన్నాడు, సింహపు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు ఖచ్చితంగా ఈ ఫిలిస్తీని చేతి నుండి నన్ను రక్షిస్తాడయ్యా. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. దీన్ని నేనేమంటానంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనను కానీ గాడ్ కాన్ఫిడెన్స్ అంటాను. ఏంటంటే అది గాడ్ కాన్ఫిడెన్స్. నా దేవుని యందు నాకు పరిపూర్ణమైన నమ్మిక ఉంది. ఈ రోజుల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు సమాజంలో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి,
యూ కెన్ డూ ఇట్, యూ కెన్ అచీవ్ ఇట్, స్టెప్స్ టు సక్సెస్, సక్సెస్ మంత్ర, ఇలాంటి టైటిల్స్తో ఉన్న పుస్తకాలకి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే నువ్వు సాధించగలవు అనుకుంటే చేసేయగలవు అంటూ ఉన్నారండి చాలామంది వ్యక్తులు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే దేవుని ద్వారా, దేవుని కృపతో, దేవుని సహాయంతో నువ్వు ఖచ్చితంగా సాధించగలవు. అది వాక్యం చెప్తుంది. దావీదు తన జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళాడు. 45వ వచనంలో, దావీదు నీవు కత్తెయు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఫిలిస్తీన్ల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఫెయిత్ ప్లస్ యాక్షన్. లోపల విశ్వాసం ఉంది, బయట క్రియ చేస్తూ ఉన్నాడు. తన దగ్గరున్న వడిసెల రాళ్లలో ఒక రాయిని వడిసెల్లో పెట్టి తిప్పి ఎప్పుడైతే గొల్యాతు పైకి విసిరాడో గొల్యాతు నేల కొరిగాడు. దేవుడు గొప్ప విజయము బాలుడైన దావీదుకిచ్చి అక్కడ నుండి దావీదు జీవితంలో విజయ పరంపర కొనసాగిందండి. ఒకటి గుర్తుపెట్టుకో, యూ విల్ హ్యావ్ టు ఫైట్ మెనీ బ్యాటిల్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితం అంటే ఒక పోరాటం అయిపోయి ఫినిష్డ్ అనుకోవడానికి లేదు. కొంతమంది ఒక పోరాటానికి ఇంకా అయిపోయిందండి జీవితం అంటారు. నేను ఇంకా పోరాడలేనండి, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పువాడని అన్నాడు కీర్తనకారుడు. You must learn to thrive and fight and win. You know why? Because God created us to be warriors, not warriors. ఈ రోజుల్లో warriors ఎక్కువైపోయారు. warriors అంటే అన్నిటికీ వరి అవుతూ ఉంటారు. వారియర్స్ అంటే ఎవరండి? యోధులండి. యుద్ధంలో పోరాడేవారు, పోరాడి గెలిచేవారు, విజయాన్ని సాధించేవారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని మన దేవునికి పేరంట. ఏం పేరండి? సైన్యములకు. మళ్ళీ అది చాలా పెద్ద టాపిక్. దేవుని సైన్యం చాలా ఉందండి. పరలోక దూతలు ఆయన సైన్యం, ఈ సృష్టి ఆయన సైన్యం కదా. ఫరో ఎప్పుడైతే మోషేతో యెహోవా ఎవడు అని అన్నాడో దేవుడు చూపిస్తానుండు, కొంచెం వెయిట్ చేయి. 10 తెగుళ్లతో ఫరో యొక్క దిమ్మ తిరిగిపోయింది కదండి. ఫరోకు అర్థమైంది వీరి దేవుడు సామాన్యుడు కాదు, వీరి దేవుడు జోలికి వెళ్ళడం మంచిది కాదని ఇశ్రాయేలును పోనిచ్చాడు ఐగుప్తులో బయటకి. మనము సేవిస్తున్న దేవుడు, మన పక్షంగా ఉన్న దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన నీ పక్షంగా ఉంటే నీ పోరాటంలో నీకు జయం ఇవ్వడా? నీకు ఎందుకు నమ్మకం చాలట్లేదు? నువ్వెందుకు నిరాశ పడిపోతా ఉన్నావు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ద వన్ హూ ఇస్ ఇన్ us is greater than the one who is in the world. ఈ మాట నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒకసారి గుండె మీద చేయి పెట్టుకోండి, ఈ మాట చెప్పండి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. బయట నుండి ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్, అది వ్యక్తులైనా శక్తులైనా పరిస్థితులైనా, నీ బయట ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏలా లోయ మనకు నేర్పించే పాఠాలు. ఏలా లోయలో ఇశ్రాయేలులకు ఫిలిస్తీన్లకు మధ్యలో జరిగిన యుద్ధము మనకు నేర్పించే పాఠాలు ఏంటంటే, విశ్వాస పోరాటంలో నువ్వు శత్రువుని ఎదుర్కోవడానికి ముందు నీకు కొన్ని అడ్డులు వస్తాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అవి దాటుకోకుండా ఆగిపోయావంటే నీకు విజయం ఎన్నటికీ రాదు. ఆ ఆటంకాలు, అడ్డులేంటి? భయం అనే ఒక పెద్ద స్టంబ్లింగ్ బ్లాక్, నిరుత్సాహము. మూడవదిగా డిస్ట్రాక్షన్, నీ దృష్టిని వేరే వాటిపైకి మళ్లించాలని అపవాది చేసే ప్రయత్నము. కానీ దావీదు వలె నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, దావీదు వలె దేవుని యందు నమ్మికించి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు నిశ్చయంగా జయం పొందుతావు. ఇప్పుడు మూడవ యుద్ధము. మొట్టమొదటి పోరాటము ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు మధ్యలో జరిగిన పోరాటము. రెండవ పోరాటము ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్లకు జరిగిన పోరాటము. మూడవది మనము ఎదుర్కొనే ఆత్మీయ పోరాటం, ఆర్ స్పిరిచువల్ బ్యాటిల్. మన పోరాటం దగ్గరకు వద్దాం. ఇందాక నేను చెప్పాను కదా, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద నరుల కాలము, యుద్ధ కాలము. వీ హ్యావ్ టు ఫేస్ బ్యాటిల్స్. మనం చాలా పోరాటాలు పోరాడుతూ ఉంటామండి. ఫిజికల్ బ్యాటిల్స్, భౌతికపరమైన పోరాటాలు, కుటుంబంగా మనం ఎదుర్కొనే పోరాటాలు, కొన్ని ఫ్యామిలీ బ్యాటిల్స్,
కొన్ని ఇమోషనల్ బ్యాటిల్స్, కొన్ని మానసికంగా కూడా లోపల చాలా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. బయటకు చాలా నెమ్మదిగా కనబడతాం, కానీ ఆ లోపల మనస్సు ఒక మాటలో చెప్పాలంటే అలజడ అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మానసికంగా కొన్ని పోరాటాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. ఎవరికి ఇస్తారండి అది? సీఎం గారికి, పిఎం గారికి, వారికి ఇస్తారు కదా. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అంటే అర్థం ఏంటి? బుల్లెట్లు పడవనా? బుల్లెట్లు పడతాయి, పడినా ఏం అవ్వదని. ఆత్మ సంబంధమైన పోరాటాలు శరీరానుసారమైన ఆయుధాలతో మనం పోరాడి గెలవలేం. శరీరానుసారమైన ఆయుధాలు ఏంటి? పొలిటికల్ లీడర్స్ సపోర్టో, అండబలమో, కండబలమో, ధనబలమో, యుక్తులు, కుయుక్తులు, ఇవన్నిటితో యూ కెనాట్ విన్ స్పిరిచువల్ బ్యాటిల్స్. ఆత్మీయ పోరాటాల్లో నువ్వు జయం పొందాలంటే శరీరానుసారమైన ఆయుధాలు, పద్ధతులు, విధానాలు పనిచేయవు. మరేం పనిచేస్తాయి? ఆత్మీయ పోరాటాల్లో గెలుపు పొందాలంటే, విజయము పొందాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము, ద ఆర్మర్ దట్ ఓన్లీ గాడ్ క్యాన్ గివ్. ఈ సర్వాంగ కవచము కొత్తగూడెం మార్కెట్లో దొరుకుతుందా? ఏదో షాపింగ్ మాల్ కొత్తగా స్టార్ట్ చేశారు, ఇందాక వస్తుంటే అక్కడ దొరుకుతుందండి. సినిమా యాక్టర్లు వచ్చి ఓపెన్ చేశారండి. ఈ రోజుల్లో వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తే చాలా బాగా నడుస్తూ ఉన్నాయి ముందు కదా. దొరుకుతాయండి? ఖరీదు పెట్టి కొనుక్కుంటే దొరుకుతాయా? ఖర్చు పెట్టి కొనుక్కుంటే దొరుకుతాయా? నో. అవి నీకు మార్కెట్లో దొరికేవి, ఆన్లైన్లో నువ్వు ఆర్డర్ చేయగలిగేవి కాదు. దేవుని వద్ద నువ్వు పొందుకొని యూ హ్యావ్ టు వేర్ దెమ్. వాటిని ఆత్మ సంబంధంగా ప్రభువు నుండి నువ్వు పొందుకొని వాటిని ధరించుకొని ముందుకు వెళ్తే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ద ఆర్మర్ ఆఫ్ గాడ్. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఇవన్నీ వివరించడానికి సమయం లేదు. కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుండి మొదలు పెడితే ఆ క్రింద 17వ వచనం వరకు దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఉన్న వివిధ అంశాలను గురించి అక్కడ చాలా శ్రేష్టంగా వ్రాయబడ్డాయండి. వెపన్స్, స్పిరిచువల్ వెపన్స్. నీ దగ్గరున్న ఆయుధశాలలో ఈ ఆత్మీయమైన ఆయుధాలు ఉండాలి. అమెరికాలో గన్ కల్చర్ ఉంటుంది తెలుసా? అమెరికాలో గన్స్ ఎవరి దగ్గరైనా ఉండొచ్చు, లీగల్. అందుకని ఆ గన్ కల్చర్ వల్ల ఒక్కొక్కడు డిప్రెషన్లో ఉంటాడు, డ్రగ్స్ తీసుకొని ఉంటాడు. ఆ గన్ చిన్న చిన్న పిల్లల్ని వెళ్ళి కూడా పేల్చేస్తూ ఉంటారండి, కాల్చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ఆయుధము వాడికి ఎట్లా వాడాలో చేతగాక ఆ ఆయుధాన్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల. కానీ ఒకవేళ ఇంకొక వ్యక్తి దగ్గర ఆయుధం ఉంటే, ఒకవేళ అలాగే ఏదైనా ఒక విపరీతమైన ధోరణిలో డ్రగ్స్లో ఉన్న వ్యక్తి ఒక పబ్లిక్ ప్లేస్కి వెళ్ళి ఫైరింగ్ మొదలు పెడితే, పోలీస్ ఆఫీసర్ దగ్గర అదే గన్ ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆ గన్నుతో వీడిని షూట్ చేస్తే అక్కడికి ఆగిపోద్దండి నరమేధం. అక్కడికి వెపన్స్ ఆర్ ఇంపార్టెంట్. అమెరికా లాంటి దేశంలో కొన్నిసార్లు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము కొంతమంది గన్స్ క్యారీ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా లైసెన్స్డ్ గన్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే సడన్గా ఎవడైనా ఇల్లు తలుపు బద్దలు కొట్టి లోపలికి వస్తే ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెపన్స్ కావాలి కదా. ఆత్మ సంబంధంగా కూడా నీ ఆయుధశాలలో కొన్ని ఆయుధాలు ఉండాలి. ఏంటి ఆయుధాలు? గన్స్ కాదు, లేకపోతే బౌ అండ్ యారోస్ కాదు, ఈ లోక సంబంధమైన ఆయుధాలు కాదు. చాలా ఆయుధాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పి ముందుకు వెళ్తాను. 17వ వచనం, మరియు రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఖడ్గం అంట చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో నువ్వు పోరాడడానికి నీకు బాగా ఉపయోగపడే ఆయుధాలలో ఒక ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మ. చేతిలో ఉంటే సరిపోదండి, హృదయంలో ఉండాల. ఆత్మ ఖడ్గం ఉందండి, చేతిలో ఉంది, చేతిలో కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీకు ఒక శోధన రాగానే నీ హృదయంలో వాక్యం ఉంటే దేవుడు నీకు ఆ వాక్యం జ్ఞాపకం చేస్తాడు. మనం పాపంలో పడకుండా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని పదిలపరుస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. కానీ నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్, నువ్వు అపవాది యొక్క దాడుల నుండి నువ్వు జయం పొందలేవు.
ఇంకొక మాట కూడా ఉంది, రోమా పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో మరి దేవుడు మనకిచ్చే ఆర్మర్ ఏంటో అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి. రోమా పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. ఆర్మర్ ఆఫ్ లైట్ అంట. సర్వాంగ కవచాన్నేమో ఇంగ్లీష్లో ఆర్మర్ ఆఫ్ గాడ్ అన్నారు, ఇది ఆర్మర్ ఆఫ్ లైట్. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. వెలుగైన యేసయ్యతోను నడిస్తే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు దేవుడు నీకు అనుగ్రహించి శత్రుపై జయం పొందడానికి దేవుడు సహాయము దయచేస్తాడు. దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే దేవుని ప్రజల మీద అపవాది చాలా రకాలుగా ఆయా కాలాల్లో సమయాల్లో దాడి చేస్తూ వచ్చాడండి. చాలా ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే అపవాది చిన్న శోధన అంతే పడిపోతారండి వెంటనే. సంసోను జీవితాన్ని మనం గమనించినట్లయితే హీ వాజ్ అ హీ మ్యాన్ కదా, హీ మ్యాన్ విత్ ఎ షీ ప్రాబ్లం, అవును కదా అండి. సంసోన్ ఎవరండి? హీ మ్యాన్ విత్ ఎ షీ ప్రాబ్లం. చాలా బలవంతుడు, మామూలు బలం కాదు, అసాధారణమైన బలం. కానీ అతని వీక్నెస్ ఏంటంటే స్త్రీలు. అతని పెద్ద బలహీనత. ఏ బలహీనత అతనిలో ఉందో అపవాది అదే బలహీనతను వాడి సంసోనును ఒక భయంకరమైన స్థితికి దిగజార్చినట్లుగా దేవుని లేఖన భాగాలు మనం చూస్తున్నాం. దానియేలు అతని స్నేహితులు బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు. యవ్వనస్తులకి ఏమి ఇష్టం ఉంటుందండి? బాగా భోజనం అండి, అంతే కదండి. ఫుడీస్, చాలామంది ఫుడీస్ ఉంటారు. ఫుడీస్ అనగానే ఇంకా ఆహారం చూడగానే వెనక ఉందా లేదా కూడా ఆలోచించరు. అమ్మకి నాన్నకి సరిపోతాయి, అన్ని ముక్కలు వాళ్ళ ప్లేట్లోనే ఉండాలి కదా. చేసినవన్నీ ఆ రోజు తినేయాలి, ఆ పూట తినేయాలి. జీతం రాగానే చికెన్, మటను, ప్రాన్స్, ఫిష్, క్రాబ్స్, ఇంకా ఏ జీవాలు ఉంటాయో వాళ్ళు తినేవి మొత్తం అన్నీ ఆ రోజు తెచ్చేసుకొని భార్యని అంటాడు అన్నీ ఉండేవి. వారం రోజులకి జీతం అయిపోద్ది. ఎందుకు అయిపోద్ది మరి? అన్నీ ఒకే రోజు వండితే ఎట్లా అమ్మా? ఫైనాన్సెస్ ఎట్లా చేస్తావు నువ్వు? అన్నిసార్లు భోజనం కొరకు జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునే ఏషావులాగా ఉంటారండి చాలామంది. దానియేలుకు అతని స్నేహితులకు రాజు భుజించే భోజనము శ్రేష్టమైన ఆహార పదార్థాలు భోజన బల్లపైన కనబడతా ఉన్నాయి. వాసన వచ్చి ఉంటుందా? జలుబు ఏమైనా వచ్చి ఉంటుందా వాళ్ళకి? జలుబు వస్తే వాసన రాదులేండి కదా, వాసన రాదండి, మంచిగా వాసన వస్తుంది. తినాలని శోధన ఏమి వచ్చి ఉండదా? ఆఫ్ కోర్స్. కానీ వారు హృదయంలో డిసైడ్ అయ్యారంట. దే హ్యావ్ రిజాల్వ్డ్ ఇన్ దేర్ హార్ట్ అని ఉంటుంది. వారు హృదయంలో తీర్మానం చేసుకున్నారంట, రాజు భుజించే భోజనము పానం చేసే వాటిని మేము ముట్టము అని వారి హృదయంలో నిశ్చయించుకున్నారు. కాబట్టి శరీరాశను జయించారు. దేవుడు గొప్పగా దానియేలును అతని స్నేహితులను వాడుకున్నాడు. ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వు ఓడిపోవడానికి నీకు ముఖ్య కారణం ఏంటంటే అపవాది చాలా బలంగా వాడుకుంటున్నది సోషల్ మీడియాని, సెల్ ఫోన్లని. ఏంటండి? సోషల్ మీడియాని, సెల్ ఫోన్ని. నువ్వు జాగ్రత్తగా వాడడం చేత కాకపోతే నీ టైం వేస్ట్, నీ లైఫ్ కూడా వేస్ట్ అయిపోద్ది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. కత్తి సరిగా వాడడం చేత కాలేదనుకోండి ఏమవుతుంది? కూరగాయలు కోయడానికి బదులు మనం పేక్ కోసుకుంటాం. సెల్ ఫోన్ కూడా అలాంటిదే. నీకు ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో చేత కాకపోతే నీ జీవితానికి చాలా నష్టం వస్తుంది, చాలా కష్టం వస్తుంది. ఒకరోజు రిగ్రెట్ అయినా చేసేది ఏమి ఉండదు. దేహమునకు దీపము కన్ను. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమగును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమగును. ఈ రోజుల్లో చాలా మంది భక్తిహీనతలోకి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే కళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నారండి. అంతే. ఏం పెట్టుకోలేకపోతున్నారండి? ఈ కళ్ళని నియంత్రించుకోలేకపోతాం. ఏం చూడాలనిపిస్తే అది, ఎంతసేపు కావాలంటే అంత. ఆ మధ్యలో ఒక తల్లి 9వ తరగతి చదువుతున్న వాళ్ళ అబ్బాయిని నా దగ్గర కౌన్సిలింగ్కి తీసుకొచ్చారు. ఏంటమ్మా మీ అబ్బాయితో ప్రాబ్లం? చాలా తెలియగలిగినోడండి, ఎక్సలెంట్ అండి, చాలా సంతోషం అండి. మా నా దగ్గరికి ఎందుకు తెచ్చారు? కాకపోతే ఆ తెలివితేటలు సరిగ్గా వాడట్లేదండి, తప్పుడు విషయాలకు వాడుతున్నాడండి తెలివితేటలు. ఏం చేస్తాడండి? సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఏవి చూడకూడదు అవన్నీ చూస్తాడంట. వాళ్ళ అమ్మ వాళ్ళ చప్పుడు అలా అవగానే అవన్నీ అక్కడ దాచేస్తున్నాడంట. వాళ్ళ అమ్మకి కనపడట్లేదండి సెల్ ఫోన్లో.
ఎంత టెక్నాలజీ నేర్చుకున్నాడంటే, ఎంత ప్రావీణ్యత సాధించాడంటే ఈ కుర్రోడు చేయాల్సిందంతా చేసేసి వాళ్ళ అమ్మ అలా ఫోన్ లాక్కున్నా 1 minute కనబడదండి, ఏం చేస్తాడో కూడా తెలియదండి. అంత టాలెంటెడ్ అండి మా అబ్బాయి. మా అబ్బాయికి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి. చదవట్లా, స్కూల్కి కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లా. దేవుడు చాలా జ్ఞానం, చాలా తలాంతులు ఇచ్చాడు, కానీ వాటిని దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. నీకు తెలుసా, అపవాది నిన్ను దేవుని నుండి దూరం చేయడానికి, భక్తిహీనతలోకి నడిపించడానికి వాడు వాడుకుంటున్న అస్త్రాలు జాగ్రత్త. వాడడం చేత కాకపోతే నువ్వు నష్టపోతావు. డు నాట్ టేక్ ద బెయిట్. చేపలు పట్టే వ్యక్తి ఎర వేస్తాడు, తెలుసా మీకు? ఆ ఎర పట్టుకోవడానికి ఆ చేప అనుకుంటుంది ఎంత మంచి, ఏమంటారండి, ఎర్త్ వామ్, ఎంత మంచి వానపాము దొరికింది, ఎంత మంచి ఫుడ్ దొరికింది అని అనుకొని వచ్చి పట్టుకుంటుంది. మళ్ళీ అనుకుంటుంది ఈ వానపాము ఎక్కడికైనా వెళ్ళిపోతేమో, గట్టిగా పట్టుకుంటుంది. ఆ గట్టిగా పట్టుకున్న ఆ వానపాముని పెట్టిన హుక్ ఏదైతే ఉందో అది ఈ చేప గొంతులు ఇరుక్కుపోద్ది, కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకెక్కడ వస్తుంది బయటికి? తగిలించుకున్నాక తొలగించుకోవడం రాదండి. 100 మంది వెళ్ళి అన్నీ అంటించుకుంటారు. తాగుడు, జోదము, పోర్నోగ్రఫీ, డ్రగ్స్, దేవునికి ఇష్టం లేనివన్నీ వెళ్ళి తగిలించుకుంటారు. అనుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చాను. నువ్వు వదలగలవు అనుకుంటున్నావు, కానీ నువ్వు అసలు వదలేవు. ఎందుకంటే నువ్వు గట్టిగా బంధించబడిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. నీకు అర్థం కావట్లేదు. నువ్వు తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవడం, గుర్తుపెట్టుకో. చాలామంది ఊరికే టేస్ట్ చూద్దామని బ్రాందీ మొదలుపెట్టి తాగుబోతులు అయిన వాళ్ళు లేరా? అసలు ఊరికే ఎలా ఉంటుంది చూద్దామండి, చాలా కిక్కిస్తుందంట. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. నువ్వు మొగడవే కాదంట తాగకపోతే. కొంతమంది ఉంటారండి ప్రేరేపిస్తూ ఉంటారు, మామూలుగా ప్రేరేపించారు. వారు వాడే డైలాగులు నువ్వు ఎప్పుడు తాగలేదా, ఎప్పుడు, అరే ఇంత చేతగాని తనం ఏంటరా అనగానే రోషం వచ్చేస్తుంది. మంచి వాటికి రోషం తెచ్చుకోవడం మంచిదే. లోక సంబంధమైన వ్యర్థమైన అనుభవాల కొరకు ప్రాకులాడి వెళ్తున్నావంటే జాగ్రత్త. అపవాది ఆత్మీయ పోరాటంలో దేవుని మందిరానికి కూడా రాకుండా చాలా మందిని చేసేస్తున్నాడు. మీకు తెలుసా? దానికి పెద్ద కారణాలు ఏమి ఉండవండి. పాస్టర్ గారు నన్ను చూసి ప్రైజ్ లార్డ్ చెప్పలేదండి, వందనాలు చెప్పలేదు. ఆయనకి 1000 మంది ఉన్నారు ఇక్కడ. బహుశా నువ్వు కనబడలేదేమో, దానికే బాధపడిపోతావమ్మా. ఇంకొంతమంది అంటారు, పక్క లైన్లో కూర్చుని సిస్టర్ గారు మాకు ఇష్టం లేదండి, అందుకని మేము మందిరానికి వెళ్ళమండి. అపవాది వాడుతున్న ఎర్రలలో ఒకటి ఏంటంటే త్వరగా అభ్యంతరపరచుట. నీ శత్రువులు షాపింగ్కి వెళ్తున్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళడం మానేసావా? నీ శత్రువులు కూరగాయలు కొనుక్కుంటున్నాను, కూరగాయలు కొనుక్కోవడం మానేసావా? నీ శత్రువులు మంచి వస్త్రాలు వేసుకున్నాను, నువ్వు వేసుకోవడం అవేం మానం. మందిరం మాత్రం మానేస్తారు కొంతమంది. ఎందుకు తెలుసా? వాళ్ళ వల్లండి, వీళ్ళ వల్లండి, వాళ్ళేదో అన్నారండి, వీళ్ళేదో అన్నారండి. అసలు నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు ముందు ఒకసారి ఆలోచించుకో. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వస్తున్నావా, లేదంటే దేవుని దర్శన భాగ్యము కొరకు నీవు వస్తున్నావా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, నా సమయం అయిపోతా ఉంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి టెంపరల్ స్ట్రగుల్స్, టెంపరల్ పెయిన్. తాత్కాలికమైన కష్టాలు, తాత్కాలికమైన పోరాటాలలో శాశ్వతుడైన దేవుణ్ణి దూరం చేసుకోకు సహోదరి. దేవుని సేవకురాలిగా బతిమాలుతున్నా నిన్ను. దేవుని పట్టుకున్నందుకు, విశ్వాసంగా బ్రతుకుతా ఉన్నందుకు ఒక ఆత్మీయ పోరాటం నువ్వు పోరాడుతూ ఉండొచ్చు. నీ దేహం మీద అపవాడి దాడి చేస్తూ ఉండొచ్చు. యోబుకు అదే జరిగింది కదా. నువ్వు భక్తిని వదలకుందువా నింది భార్య. ఎక్కడ జరిగిందండి దాడి? అపవాదేమో యోబు దేహం మీద దాడి చేస్తే, భార్య వచ్చి యోబు విశ్వాసం మీద దాడి చేస్తాం చూసారా? హిస్ వెరీ ఓన్ వైఫ్, సొంత భార్య అంటా ఉంది. ఇంకా వదలకుండా ఉంటావయ్యా విశ్వాసాన్ని అంటే ఎక్కడ జరుగుతుందండి దాడి? శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు, పోరాటాల గుండా వెళ్తున్నప్పుడు నీ విశ్వాసం మీద దాడి జరుగుతుంది ఖచ్చితంగా. కానీ అప్పుడే నువ్వు నిలబడాలి దేవుని కొరకు. క్షణమాత్రపు శ్రమ, లేదంటే ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న తాత్కాలికమైన శ్రమలు మనకు నిత్యమైన మహిమనిస్తాయంట.
నేను నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి అమెరికా వదిలిపెట్టి వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు అయిందండి. దేవుని కృప వలన 12 ఇయర్స్, 12 సంవత్సరాలుగా దేవుని సంపూర్ణ సేవలో యేసయ్య పాదాల చెంత ఉండే కృప, గొప్ప దైవజనుడైన డాక్టర్ జాన్ వెస్లీ గారితో కలిసి సేవ చేసే మహాభాగ్యం. నేను అర్హురాలనైతే కాదు అని దేవుడు నాకు ఇచ్చాడు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ హంబుల్డ్. ఎప్పుడు దేవునికి స్తుతి చెప్తా ఉంటా. ఎప్పుడు కూడా నేను అంటాను, ఇంత స్థితికి నేనైతే అర్హురాలని కాదయ్యా అని. నేను ఒక మాట చెప్పగలను, సేవలో సౌఖ్యముగా ఉండి సేవ చేసేటప్పుడు కన్నా కష్టం వచ్చినప్పుడు సేవ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇది దేవుని సేవకురాలుగా దేవుని మందిరాలు చెప్తా ఉన్నా. సేవలో సౌఖ్యాలు ఆనందాలు వచ్చినప్పుడు కన్నా గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడు వచ్చిందంటే, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు గుండా వెళ్తూ కూడా సేవ చేశాను. అప్పుడు చాలా ఆనందం కలిగేది నాకు. ఇందాక దైవజనులు తండ్రి గారు కూడా ఒక మాట అన్నారు, అపవాది నా దేహం మీద దాడి చేసింది, కానీ ఆ దాడిలో వారు దేవుని కొరకు నిలబడ్డారు. ఆ తర్వాత ఇంత గొప్ప డయోసిస్కి, మరి ఇంత గొప్ప స్థానంలో ఇన్ని వేల సంఘాలకు దీవెనకరంగా వారిని దేవుడు నిలబెట్టాడంటే ఆ ముందు చాలా పెద్ద పోరాటం కూడా జరిగిందండి. అర్థమవుతుందా? నువ్వు పెద్ద పోరాటాన్ని ఎదుర్కొంటుంటే పెద్ద ఓటం వస్తుంది అనుకోవద్దు. పెద్ద పోరాటము ఎందుకు దేవుడు అనుమతించాడంటే నీకు ఒక పెద్ద విజయం ఇవ్వడానికి, నీకు ఒక గొప్ప హెచ్చింపు ఇవ్వడానికి. ఆ పోరాటం తర్వాత, ఆ పోరాటంలో నువ్వు నమ్మకంగా నిలబడితే, యు నో వాట్, యు విల్ బికమ్ అ స్ట్రాంగ్ వారియర్ ఇన్ క్రైస్ట్. గొప్ప యోధురాలుగా తయారవుతావు. నేను వాస్తవానికి సేవలోకి వచ్చినప్పుడు నేను చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. చాలా సున్నితమైన మనస్తత్వం నాది. ఎవరిని బాధ పెట్టను, ఎవరి చేత బాధ పెట్టించుకోను, అది నా మనస్తత్వం. నొప్పించను, నొచ్చుకోను, అది నా మనస్తత్వం. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, రాటు తేలిపోయానండి. బయటకు అలాగే ఉన్నాను కానీ రాటు తేలిపోయా లోపల. ఎందుకు తెలుసా? ఏమొస్తే రాని పర్లా, నా పక్షంగా నా దేవుడు ఉండగా నాకు విరోధి ఎవడు నిలబడలేడు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎందుకు సేవ చేస్తున్నానో, నాకు తెలుసు నేను ఎందుకు ఉద్యోగం వదిలిపెట్టొచ్చాను. డబ్బు కోసం, పేరు కోసం, ప్రఖ్యాతల కోసం, ఇంకా దేనికోసం రాలే సేవకి. దైవజనులు జాన్ వెస్లీ గారైనా నేనైనా మేము సేవ చేసిన ఒకే ఒక గోల్ ఏంటంటే ఆయన మహింపరచాలి, ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడాలంతే, ఆఖరి శ్వాస వరకు ప్రయాసపడాలంతే. అంతే ఆశ తప్ప మిగతా వేటి మీద లేదండి మా గోల్. అపార్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది రావచ్చు, అడ్డులు వేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా వచ్చి అలాగే పోయాయి. ఇంకా ఆ అడ్డుల ఆటంకాల తర్వాత, ఆ నిందల అవమానాల తర్వాత ఇంకా దేవుడు హెచ్చించడం మొదలుపెట్టాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నాకు మనం చదువుకున్న లేఖన భాగం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో క్షణమాత్రముండు 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచే. నిత్యత్వంలో దేవునితో యుగ యుగాలు బ్రతకబోతున్నాం. దాని ముందు నీ 6 నెలల శ్రమ నథింగ్ అసలు. అర్థమవుతుందండి? కడుపులో బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతకాలం ఉంటుందండి? 9 నెలలే. బయటకు వచ్చాక ఎంతకాలం ఉంటుంది? దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు. మన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఏళ్ళే 80 సంవత్సరాలు, దేవుడు ఇంకా దీవిస్తే సెంచరీ. కానీ ఆ గర్భంలో ఉన్న పసిగుడ్డు లేదంటే ఆ పిండము ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇంకిదే చీకటి, ఇంకిదే ఇరుకు, ఇంకిదే ఇబ్బంది అనుకుంది అనుకోండి. కరెక్టా? అది దెర్ ఇస్ అనదర్ లైఫ్. బయటకు వచ్చాక అసలు జీవితం స్టార్ట్ అవుతుంది ఆ బిడ్డకి. లోపల ఉన్నది కేవలం అది ప్రిపరేషన్ ఫేజే బయటకు రావడానికి. కానీ బిడ్డ గర్భంలో నుండి బయటకు వచ్చాక ఇట్స్ అ హోల్ న్యూ లైఫ్. అసలు ఆ తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. అసలు లైఫ్ జర్నీ అప్పుడు ప్రారంభం అవుతుంది. విశ్వాస జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు అపవాది ఏమంటాడు తెలుసా? ఇదే కష్టం, ఇంకెంతకాలం పడతావు? కాదు, క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. దేవుడు నీకు ఇచ్చే నిత్యమైన మహిమ, దేవుడు నీకు ఇచ్చే బహుమానాలకు పోల్చుకుంటే ఈ లోకంలో నువ్వు పడే శ్రమలు చాలా చులకని. ఒకసారంట ఒక పాస్టర్ గారి కంటే ముందు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారంట. పాస్టర్ అమ్మగారు మంచి సేవ చేసిన ఆమె దేవుని రాజ్యానికి ముందు వెళ్ళిపోయారంట. ముందు వెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంట, దేవా మా పాస్టర్ అమ్మగారు ఎక్కడున్నారో ఒకసారి నాకు చూపించయ్యా, మా పాస్టర్ అమ్మగారు ఎక్కడున్నారో నాకు ఒకసారి చూపించు ప్లీజ్.
సరే, దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చారు. ఆయన ఆ దైవజనుడు పరలోకానికి వెళ్ళారంట. పరలోకానికి వెళ్ళగానే అక్కడ పాస్టమ్మ గారు ఉన్నారంట. హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవానికి స్తోత్రం. ఇంతకాలం నీ నమ్మకంగా సేవించింది ఆమెను నీ నిత్యరాజ్యంలో చేర్చుకున్నావు అనమాట. దేవుడు అన్నాడంట, ఇదిగో ఈ గొప్ప మ్యాన్షన్ ఉంది చూసావా, గొప్ప భవంతి పాస్టమ్మ గారిదే. దేవునికి స్తోత్రం. చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడు పాస్టర్ గారిలో ఒక ఆలోచన వచ్చింది, మా పాస్టమ్మ గారికి ఎంత మ్యాన్షన్ అంటే మరి నాకు ఇంకెంత మ్యాన్షన్ ఉంటుంది? మరి ఎక్కువ కష్టపడింది నేను కదా, ఎక్కువ ప్రయాణాలు చేసింది నేను, అంతటికి నేను ముఖ్యం అని అడిగాడంట. దేవా, కొద్దిగా నా భవంతి కూడా నాకు చూపించేయ్యా, నేను ఆనందపడి మళ్ళీ వెళ్ళిపోతా కిందకి అంటే, ఒక చిన్న అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక దగ్గర తీసుకెళ్ళి ఇదే నీది అన్నాడు. ఏంటంట, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. ఈయన ఎక్స్పెక్టేషన్కి అక్కడ ఉన్నదానికి పొందలే. ఏంటయ్యేది, నీ కొరకు కడుతున్నా, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, నువ్వు ఇంకా కిందకి వెళ్ళి చేయాల్సిన సేవ చాలా, స్టిల్ అ లాట్ టు డూ, చేయవలసిన ప్రయాణం చాలా. ఓకే ప్రభా, నువ్వెంత కాలం ఉంచితే అంత కాలము, ఎంత పని ఇస్తే అంత పని, ఎంత చేయించుకొని ఇష్టం, నేను వెళ్తానని ఆ దైవజనుడు తిరిగి వచ్చి దేవుని సేవలో ముందుకు సాగాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. క్షణమాత్రముండు మన చులకని శ్రమ నిత్యమైన మహిమ భారం కలుగ చేయుచున్నది. ఏలయనగా, ఒక్క మాట చూడండి, ముగించుకుందాం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. కంటికి కనబడుతున్న వాటితోనే ఇంక ఇదే అనుకోవద్దు. ప్లీజ్ నో దట్ గాడ్ హ్యాస్ ఇటర్నల్ రివార్డ్స్ ఇన్ స్టోర్ ఫర్ యూ. దేవుడు నిత్యమైన శాశ్వతమైన ఆశీర్వాదాలను, బహుమానాలు నీ కొరకు దాచిపెట్టాడు. ఇదే బ్రతుకు అనుకోకు, ఇక్కడ ఇంతేనా ప్రతిఫలం అనుకోకు, కృంగిపోకు, నిరాశపడిపోకు. ఇంత ప్రయాసపడుతున్నానే, ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇదేనా నిరాశపడద్దు. ఆత్మీయ పోరాటంలో అపవాది వాడుతున్న అస్త్రాలకు నువ్వు చోటివ్వకు. దృశ్యమైనవి అనిత్యములు. ఈ కంటికి కనబడేవన్నీ అశాశ్వతమే. కంటికి కనబడేవన్నీ ఒకరోజు మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. మరి శాశ్వతమైనది ఏంటి? కంటికి కనబడని ఆత్మరూపి అయినా దేవుడు, మనలో దేవుడు పెట్టిన ఆత్మ కంటికి కనబడనిది, బట్ ఇట్స్ ద మోస్ట్ ప్రెషస్ థింగ్. మానవ దేహంలో చాలా విలువైనది ఏంటండి చెప్పండి? లోపల ఉన్న ఆత్మ అండి. ఎందుకంటే ఆత్మకి మరణం లేదు. ఆత్మకు మరణం లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఎంత ఆలోచిస్తున్నావు? నీ ఆత్మీయ స్థితి గురించి నువ్వు ఎంత పట్టుదల కలిగి ఉన్నావు? ఆత్మ సంబంధంగా రక్షణ పొందాలని ఆ తీవ్రత నీకుందా? నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా ఉన్నావా? నేను ఆత్మీయంగా పడిపోకూడదయ్యా అనే పట్టుదల నీకుందా? ఆత్మ సంబంధంగా దినదినానికి నేను ఎదగాలి ప్రభు అనే ఆశ నీకుందా? నిన్నటి దినం చెప్పాను, హనోకు దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడంట. అట్టి ఆత్మీయ ప్రయాణము నా జీవిత ప్రయాణంగా ఉంచు ప్రభా అనే ఆశ నీకుందా? అటువంటి ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రతి పోరాటంలో దేవుడు నీ పక్షముగా ఉండి నీకు సహాయం చేస్తాడు, నీకు జయమిస్తాడు. ఒకవేళ ఆత్మీయ పోరాటాలు పోరాడలేనని నిరాశ పడిపోతున్నావా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నన్ను బలపరుస్తాడు నా దేవుడు, నాకు సహాయం చేస్తాడు నా దేవుడు, నాకు జయమిస్తాడు నా దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉండగా, వాళ్ళ నీ జీవితము ఒక పోరాటంగా ఉందేమో, అలసిపోయావేమో, విసిగిపోయావేమో, ఆగిపోయావేమో. సహోదరి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టాలి. యూ షుడ్ స్టార్ట్ ఫైటింగ్. నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. నిన్ను ఓడిపోనివ్వడు కూడా ఆయన, నిన్ను ఓడిపోనివ్వడు. ఇక ఓటమి తప్పదనుకుంటున్నావా? ఆ స్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. అమాలేకులపై ఇశ్రాయేలుకు అఖండమైన విజయం ఇచ్చాడు. ఫిలిస్తీన్లపై ఇశ్రాయేలు గొప్ప జయం ఇచ్చాడు. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన నీ పోరాటాలలో, నీ శరీరం పైన జరుగుతున్న పోరాటము, మానసికంగా నీవు ఎదుర్కొంటున్న సంఘర్షణలు, పోరాటాలలో నీకు దేవుడు నిశ్చయంగా జయమిచ్చేవాడు. బీ మైనర్. నన్ను ఓడిపోనివ్వని నా దేవానికి స్తోత్రమయ్యా, నాకు జయమిచ్చి నా దేవానికి స్తోత్రమయ్యా. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు.
రాత్రికాల సమయంలో నీవే పోరాటంలో భయపడిపోయావు, ఏ పోరాటంలో ఓడిపోతానని కృంగిపోతున్నావు, నీ పోరాటాలు దేవునికి అప్పగించు. ఆయన యుద్ధ శూరుడు అయిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. సమయంలో నీ పోరాటం ఏదో నీ తండ్రితో చెప్పుకో. ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఉన్నావేమో, నలిగిపోయి విరిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇక ఓటమి తప్పదని డిసైడ్ అయిపోయావేమో. లేదు లేదు సహోదరి సహోదరుడా, విజయము తథ్యము. అది నీ దేవుడు నీకు ఇస్తున్న మాట. యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అగు దేవుడు, జయశాలి అయిన దేవుడు, శత్రువును మన పాదముల క్రింద శీఘ్రముగా చితక దొక్కించే మన గొప్ప దేవుడు, మన దేవుడు. అని నీకు జయమిస్తాడు. ఏ సమస్యతో కృంగిపోతున్నావు, ఏ నిరాశతో జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నావు, స్టాప్. ఒక్కసారి ఆలోచనలు ఆపు. నువ్వు లే, ప్రభు కొరకులే, దేవుడిచ్చే బలముతో లే, ముందుకు సాగు. దావీదుకు జయమిచ్చిన దేవుడు, ఇశ్రాయేలుకు జయమిచ్చిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. ఈ రాత్రికాల సమయంలో నీ స్ట్రగుల్ ఏంటో దేవునికి చెప్పుకుంటావా? నీ సమస్య ఏంటో యేసేకు చెప్పుకుంటావా? ఎక్కడ నువ్వు మాటికి ఓడిపోతున్నావా దేవునికి చెప్పుకో. ఇక ఓడిపోయే స్థితి రానివ్వడు. ఆయన జయ జీవితం నీకు ఇస్తాడు, గొప్ప సాక్షిగా నిలుపుకుంటాడు. ఏ భయముతో ఇంతకాలము నువ్వు వణికిపోయావో ఆ భయం నుంచి నీకు విడుదల ఇస్తాడు. యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన ధైర్యము, మన ధైర్యం ఆయనే. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈ ఉజ్జీవ సభలు 2వ దినములో నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఎంతమంది ఈ సమయంలో ఓటమి అంచుల్లో ఉన్నారో, ఓడిపోయి విఫలమైపోయి కృంగిపోయి ఉన్నారో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన మా పక్షముగా పోరాడేవాడో, మాలో ఉన్నవాడవు, నీవు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు ప్రభా. నీకు స్తోత్రము. ఆనాడు దావీదుకు ఎట్టి ధైర్యము నీవిచ్చి ముందుకు నడిపించి శత్రువుపై జయమిచ్చావు. అట్టి ధైర్యముతో, అట్టి విశ్వాసముతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నింపుమని కోరుతున్నాను ప్రభా. మేము విశ్వాసములో దినదినాభివృద్ధి చెందడానికి సహాయం చేయి తండ్రి. ఈ లోకంలో మేము ఎదుర్కొనే శ్రమలు, అవి మా శరీరం మీద దాడైనా, సామాజికంగా మేము ఎదుర్కొనే సమస్యలైనా, కుటుంబంగా మేము ఎదుర్కొనే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అవమానాలైనా, నిందలైనా ఏవైనప్పటికీ ప్రభా, ఆ శ్రమలు తాత్కాలికమైనవేనని, క్షణికమైన ఆ శ్రమలను చూసి ప్రభా, శాశ్వతుడైన నిన్ను, నీ ప్రేమను, నీ ఆశీర్వాదాలు, నిత్యత్వాన్ని మేము దూరం చేసుకోకుండా ప్రభా, శ్రమలలో ఓర్చుకొని సహించి పోరాడి జయించే కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఆయన ఇంతవరకు నీ మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో ఫలింపచేయండి. సెయింట్ ఆండ్రూస్ CSI చర్చ్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఆయన డోర్నకల్ డయాసిస్ బిషప్ తండ్రి గారిని బట్టి, బిషప్ తల్లి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారికి నీవు ఇచ్చిన క్షేమము, ఆరోగ్యము, ఆత్మల పట్ల భారము, సంఘాల పట్ల భారముకై స్తోత్రం తండ్రి. నిండు వృద్ధాప్యం వరకు మంచి ఆరోగ్యము, శక్తి, బలము వారికి ఇచ్చి ప్రభా నీ సేవలో బహుబలంగా వాడుకోండి. స్థానిక సంఘ కాపరి అభిజిత్ గారిని, నాయన వారి సతీమణి, వారి కుటుంబాన్ని విశేషముగా దీవించి ఆశీర్వదించి నీ ఆత్మశక్తితో బలముతో నింపి వాడుకోనండి ప్రభా. ఇక్కడున్న నాయన మరి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అలాగే సంఘంలో నాయన మరి నీ కొరకు పని చేస్తున్న తండ్రి, నీ కార్యాభివృద్ధిలో
వాడబడుచున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. స్త్రీల కమిటీ వారిని దీవించండి ప్రభా. నాయన ఆయా CSI సంఘాలలో సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న దైవజనులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రాత్రికాల సమయంలో ఆయా దూర ప్రాంతాల నుండి ప్రభా నీ వాక్యము కొరకైన ఆశతో, ఆకలితో, ఆసక్తితో వచ్చిన నీ ప్రజలను దీవించి పంపించయ్యా. ఏ ఒక్కరిని ఒట్టి చేతితో పంపించొద్దయ్యా. ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలుగ చేయమని వేడుకుంటూ నీ కృపకు, నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ సభ నాయన 2 దినాల సభలు సంఘంలో జరగడం ద్వారా సంఘంలో అనేక నూతన ఆత్మలు చేర్చబడినట్లు సహాయం చేయ ప్రభా. సంఘంలో ఉన్న కుటుంబాలను ఇంకా ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరచండి. సంఘానికి ఈ అనుబంధ సంఘాలన్నిటికీ కూడా క్షేమాభివృద్ధిని కలుగచేయండి. ఈ ప్రాంతము నాయన కొత్తగూడెం ప్రాంతం అంతటిని దీవించండి. ఇక్కడ సేవ చేసే దైవ సేవకులందరినీ ఆశీర్వదించి నీ ప్రజలను ప్రత్యేకంగా నాయన నీ కృప చేత బలపరచమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం నీ నామంలోకి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపిక దేవుని వాక్యం విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ శ్రేష్టమైన అవకాశము దేవుని వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. నా కొరకు, జాన్ వెస్లీ గారి కొరకు, మా 3 బిడ్డల కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. CSI సంఘాల కొరకు మేము మా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటాం. దేవుని మహాకృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.